ఇంక వేరే సైకాలజిస్ట్ దగ్గరికి పోక్కర్లా. దీంట్లో కృష్ణ పరమాత్మ గొప్ప సైకాలజిస్ట్ ఆయన అందుకే అర్జునుడు అని ఆయన ఒక సైకలాజికల్ డైలమాలో పడ్డాడు. దాని నుంచి నివృత్తి చేయడానికి అర్జునుడి ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప జ్ఞాన గ్రంథము భగవద్గీత. ఈ కర్మశాంతి దీనివల్ల ఏమిటి సంబంధం అంటే మనకి మనశ్శాంతి పూర్తిగా లభిస్తుంది. మనం మన పనిని చక్కగా చేశాము. మనం ఒక చెట్టుని ఇక్కడ పార్కులోనో ఎక్కడో ఒకటి చేశాము. ఒక చెట్టుని ఒక విత్తనాన్ని నాటి దానికి నీరు పోసి చక్కగా పెద్దదయ్యేలా చేసిన తర్వాత అది బాగా చక్కగా గ్రీన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తోంది, బోలెడు ఆక్సిజన్ ఇస్తోంది, చూడ్డానికి కనులకి చాలా ఆనందంగా ఉంది పచ్చటి చెట్టును చూస్తూ ఉంటే. కానీ అతను ఈ పచ్చటి చెట్టుని నేను ఇచ్చానే ఈ పార్కులో, నన్ను ఎవరు గుర్తించలేదే అనే ఫలాన్ని ఆశించకూడదు. నిన్ను భగవంతుడు గుర్తిస్తున్నాడు. ఆ చెట్టు నిన్ను గుర్తించినా లేకపోయినా తాను ఇవ్వవలసినటువంటి పాజిటివ్ రిజల్ట్ సొసైటీకి ఇస్తోంది. అది ఇంపార్టెంట్, కానీ నువ్వు ఫలాల్ని ఆశించకు అని అన్నారన్నమాట. శాంతిని పొందడానికి మార్గము ఈ యొక్క అధ్యాయంలో మనకి మార్గాన్ని చూపిస్తున్నారు. తర్వాత యోగము అనేటటువంటి దానికి అది స్వానుభవములో పొందవలసినది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన అనుభవం ద్వారా, ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాము, భాగవతం చదువుతున్నాము, ఉపనిషత్తులు చదువుతున్నాము, అది స్వానుభవంలో మనం దాని యొక్క అనుభూతిని మనం పొందాలి. నీ హృదయ కమలములో నిశ్చలమైనటువంటి స్థితిలో ఆ భావనని నువ్వు పెంపొందించుకోవాలి. అదే యోగము. ఇప్పుడు యోగా క్లాసెస్లో కూడా చెప్పేది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కాదు, అది ఓకే టు కీప్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, లోపల ఉండేటటువంటి ఆర్గన్స్ అవి పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కానీ మైండ్ని కంట్రోల్ చేసి స్థిరచిత్తంతో చేసేటటువంటిదే యోగము. పతంజలి గారు ఏం చెప్పినారు అంటే చిత్తవృత్తి నిరోధ యోగ అన్నారు. వృత్తులు అంటే ఆలోచనలు, చిత్తంలో వచ్చేటటువంటి ఆలోచనల్ని నువ్వు నిరోధించడమే యోగము అని చెప్పాడు. మీరు ఇప్పుడు కాసేపు ఇక్కడ కామ్గా కూర్చోండి ఇంట్లో. మనసు వెంటనే ఒక క్వశ్చన్ వేస్తుంది, ఏంట్రా పిచ్చోళ్ళలో ఖాళీ కూర్చున్నావు, రిమోట్ పట్టుకో, టీవీ పెట్టు, లేకపోతే పక్కింట్లో ఏం జరుగుతుందో విను, లేకపోతే అసలు వాడు ఫోన్ చేయలేదేంటి, ఇలాగా ఆలోచనలు క్రాపింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది ఏమీ లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళగలగాలి నువ్వు. అది ఎట్లాగవుతుంది అన్నదానికి ఒక 8 స్టెప్స్ చెప్పారనమాట. ఒకటి, దీన్ని ఏంటంటే వినాలి, శ్రవణం చేయాలి. ఇప్పుడు మీరందరూ చక్కటి మనసుతో వచ్చి భగవద్గీతలో ఏ అంశాలు మనం తెలుసుకోవాలి, ఈ విన్నది ఊరికే పోదండి. ఎప్పుడు కూడా విన్నది శ్రవణము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఆయన చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ స్పీకర్, ఎన్ ఆరేటర్, ఫస్ట్ యూ లిసన్ టు ది గ్రేట్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఒక్కొక్కళ్ళు వింటూ ఉంటే అది చక్కగా మన మనసులో ముద్రలాగా పడిపోతుంది. అంటే చెప్పేవాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, నీ యొక్క మెంటల్ సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. ఏదో బలవంతపు బ్రాహ్మణార్థం అన్నట్టుగా వచ్చి కూర్చున్నాం అనుకోండి, అది వెళ్ళదు. అది నాకు ఇంట్రెస్ట్ రావాలన్నమాట. కాబట్టి వినడం తర్వాత ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి ప్రతి దైనందికంగా చేసేటటువంటి చర్యల్లో పఠించడం కూడా చేయాలి. ఇప్పుడు నేను ఇంత ఏదో ప్రిపేర్ అయ్యి నేను గీతా ఉపన్యాసం ఇప్పుడు ఇస్తాను, నేను కర్మ సన్యాస యోగం, మళ్ళీ వచ్చే ఆదివారాన్ని మీరు కర్మ సన్యాస యోగం కూడా 2-3 సార్లు చదివితే అవి బాగా వంట పడుతుంది అన్నమాట. ఇప్పుడు వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? పాలల్లోంచి వస్తుంది. కానీ పాలల్లోంచి వెన్న డైరెక్ట్గా రాదు కదా, దాన్ని తోడు పెట్టాలి, పెరుగు అవుతుంది, దాన్ని చిలకాలి కవ్వంతో, తర్వాత వెన్న పడుతుంది. అలాగే ఈ చిలకడము, ఈ యొక్క అది ఎలాగైతే మనం చిలికి మధించడం అంటారు దాన్ని. క్షీరసాగర మర్దనం అంటే అదే, క్షీరసాగర మథనం అంటే అదే. దాన్ని మేధో మథనము అని అంటుంటారు. మేధస్సును కూడా మనం మథనం చేయాలంటే మనం కూడా దానికి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ టైంలో నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ యొక్క వారు చెప్పినటువంటి ఈ యొక్క కర్మ సన్యాస యోగంలో ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పారు. వచ్చే వారానికి నేను రోజు ఒక శ్లోకమైనా నేను చదువుతాను. అలాగే మైండ్కి ట్రైన్ చేయాలి. ఒకసారి మైండ్కి ట్రైన్ చేస్తే ఏమవుతుందంటే గుర్రాన్ని ఎలాగైతే అదుపులో పెడతామో అట్లాగా మైండ్ కూడా ఏమవుతుందంటే ఆ టైంకి ఆటోమేటిక్గా భగవద్గీత పుస్తకం తీసుకోవడం, ఒక శ్లోకం చదవడం, అమ్మ నేను చేశాను ఇవాళ. సో యూ పుట్ ఇట్ ఇన్ ఏ రొటీన్
అది అనుష్ఠానంలో తీసుకురావాలన్నమాట. కాబట్టి వినడము, తర్వాత పఠించడము. విన్నాము, పఠించాము, అప్పుడప్పుడు కామ్గా కూర్చున్నప్పుడు దానిని నేను విన్నదేమిటి, నేను పఠించింది ఏంటి అనేటటువంటిది నెమరు వేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే మననము చేసుకోవడం అంటారు. వినడం, పఠించడం, మననం చేయడం. ఎన్నైనాయండి ఇప్పుడు? 3 అయినాయి. తర్వాత మననం చేసుకున్న తర్వాత మనం డైలీ చేసేటటువంటి జీవితంతో అది ఏ విధంగా తోడ్పడుతోంది అనేది కూడా ఆలోచించుకోవాలి మనం. ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ఎన్ ఇంటెలెక్చువల్ అచీవ్మెంట్? భగవద్గీత నేను చదివేయడం, దాని గురించి బాగా వాళ్ళు రాసింది వీళ్ళు రాసింది, దాన్ని నా నిజ జీవితంలో దాన్ని ఎలా జోడిస్తున్నాను అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రాక్టికల్గా దాన్ని చేయాలి. తర్వాత ఏం చేయాలి? నిరంతర అభ్యాసము. ఇవి చేసుకుంటూ ఉంటే అప్పుడు మనసు ఏముంటుందంటే రిలాక్స్ అవుతుందన్నమాట. చిన్న చిన్న విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునేవి, అనవసరమైనటువంటి కోపతాపాలు, అనవసరమైనటువంటి రాగద్వేషాలు అసలు రానే రావు. ఎంతసేపు శ్రీకృష్ణ పరమాత్మ ఇంత చక్కగా ఇచ్చినటువంటి జ్ఞానం నాకుంది, దీన్ని నేను మననం చేసుకుంటాను. వ్యవహారంలో నీ పనులు నువ్వు చేసుకో చక్కగా, కానీ ఆ వ్యవహారం చేసేది కూడా మనలో ఒక మార్పును తీసుకొస్తుంది. పరుషంగా మాట్లాడడం, ఆలోచించి మాట్లాడతాం, ఇతరులని బాధ పెట్టము, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అందుకే ఒక ఆయన ఉన్నారంటే ఇన్ఫార్మ్, రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ భగవద్గీత అన్నాడు. ఇట్ ఇన్ఫార్మ్స్ యూ, దెన్ ఇట్ రిఫార్మ్స్ యూ, దెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. చూసారా? ఇన్ఫార్మ్, రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఏదైనా టెక్స్ట్ మనం తీసుకుంటే ఆ ఉపదేశం అలాగ ఉంటుంది. దీంట్లోని కొన్ని శ్లోకాలు ఇవాళ మనం చక్కగా నేను చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదివి వీటి యొక్క అర్థాలని మనం ఆస్వాదిద్దాం. అథ పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. కర్మలని త్యాగాన్ని చేయమంటావు, మళ్ళీ ఏమో కర్మయోగాన్ని చేయమంటావు. నాకేమిటో మళ్ళీ కన్ఫ్యూషన్గా ఉందండి. అర్జునుడికి ఎప్పుడు కన్ఫ్యూషనే. ఎందుకంటే క్లారిటీ రానంతసేపు శిష్యుడు గురువుని అడుగుతూనే ఉంటాడు. ఇది 3వ అధ్యాయం ముందులో కూడా అడిగాడు, నాకు ఏమిటి ఈ సంశయాన్ని నివారించమని. మళ్ళీ 5వ అధ్యాయంలో కూడా మళ్ళీ అడుగుతున్నాడు. ఇది అడగడం ఎందుకనంటే మన కోసం అడుగుతున్నాడు ఆయన. మనం అన్నీ చదువుతున్నా మళ్ళీ ఏదో డౌట్ వస్తూ ఉంటుంది, ఆ క్లారిటీ కోసం అడుగుతున్నాడు. కృష్ణ సన్యాసం కర్మణాం కృష్ణ. ఓ కృష్ణ, కర్మల యొక్క పరిత్యాగాన్ని అంటున్నావు, మళ్ళీ ఏమో కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ రెండిట్లో ఏది నాకు శ్రేయస్కరమైనదో, యత్ శ్రేయ, ఏదైతే నాకు శ్రేయస్యో ఆ ఒక్కటి నాకు బ్రూహి అంటే చెప్పు అని అర్థం. బ్రూ అంటే కాఫీ కాదండి, ఇక్కడ బ్రూహి అంటే నాకు చెప్పు అని అర్థం. ఏమి చెప్పమని? సునిశ్చితం, నిశ్చయంగా నాకు చెప్పండి అని అన్నారు. దాని గురించినటువంటి వివరణ మనకి భగవాన్లు ఎప్పుడు కూడా నీకు 3వ అధ్యాయంలో అంత చెప్పాను కదా, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటో అని అడగడు ఆయన. అది టీచర్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే శిష్యుడు అడుగుతూ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకుంటూ పోతానే ఉండాలి, అంతేగాని అతన్ని గద్దించకూడదు, లేకపోతే అతన్ని లో ఎస్టీమ్లో చూడకూడదు. నీకు ఎన్నిసార్లు అది ఇక్కడ మనకి ఎట్లా వస్తుందో చూడండి. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. రెండు నిశ్రేయసకరా ఉభౌ. ఉభౌ అంటే రెండు కూడా శ్రేయస్సును కలిగించేటటువంటివి. తయోస్తు ఆ రెండిటిలో కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మలను త్యాగం చేయడం కన్నా కర్మయోగాన్ని ఫాలో అవడం శ్రేష్టమైనది అని చెప్తున్నారు. కర్మయోగము అని అంటే
కర్మఫలాసక్తి లేకుండా చేయడం. అర్థమవుతుందండి? మనం కర్మలు చేస్తున్నాము, మనంతా కర్మయోగులమే, కానీ కర్మ సన్యాస యోగులం కాదు. సో డోంట్ రిమైన్ యాజ్ ఎ కర్మయోగి, ఎలివేట్ యువర్ సెల్ఫ్ టు కర్మ సన్యాస యోగా అనేటటువంటి చెప్తున్నారు. అయితే అది తొందరగా పట్టుపడదు కనుక ఆయన దాన్ని మళ్ళీ వివరిస్తూ ఉన్నారు 3వ శ్లోకంలో కూడా. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. బంధాత్ ప్రముచ్యతే అంటే బాగా తాడుతో కట్టేస్తే దాని నుంచి విడుదలైపోతావు, బంధం నుంచి నువ్వు విడిపోతావు అని అంటున్నాడు. బంధాత్ విముచ్యతే అంటే బంధం నుంచి నువ్వు విడిపోతావు. ఏ బంధం నుంచి? కర్మ బంధం నుంచి నువ్వు విడిపోతావు. ఎప్పుడు చేస్తే? నువ్వు ఇది తెలుసుకో, దేనిని ద్వేషించకుండా. యో నా ద్వేష్టి, యో అన్నప్పుడు ఏమిటంటే అక్కడ సంస్కృతంలో గ్రామర్ ఏంటంటే యహ అనే చోట సంస్కృతంలో మనకు శ్లోకంలో ఇచ్చేటప్పుడు యో అని వస్తుందన్నమాట. యో అంటే యహ అని, యహ అంటే ఎవరైతే నద్వేష్టి నా కాంక్షతి, దేనిని ద్వేషించడో దేన్నే ఎక్కువగా కోరుకోడో అట్టివాడు ఏమవుతాడు? నిర్ద్వంద్వోహి, ద్వంద్వాలకి అతీతంగా ఉంటాడు. ద్వంద్వాతీత స్థితికి వెళ్ళడమే యోగం అంటే. ద్వంద్వము అంటే సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ప్లెజర్ అండ్ మనకి హ్యాపీనెస్ వస్తున్నాయి. ప్లెజర్ వచ్చినప్పుడు పొంగిపోవడం, లేకపోతే మనకు కానిది మనం అనుకున్నది జరగకపోతే కృంగిపోవడం, అలా ఉండకూడదు. రెండింటిని సమత్వ భావంలో తీసుకోవడం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈక్వానిమిటీ అంటారు. ఏమంటారండి? ఈక్వానిమిటీ. ఈక్వాలిటీ కాదండి, ఈక్వానిమిటీ. ఈక్విపాయిజ్ అంటారు. ఇంకా ఇంగ్లీషు మన వినోద్ లాంటి వాళ్ళు అయితే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన ఈక్విపాయిజ్ అంటారు. రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట, సమస్థితిలో ఉండడం అన్నది అని ఏం చెప్తున్నారు? మహాబాహో ఓ అర్జున. ఇదివరకు శ్లోకాల్లో మనం చూసాం అర్జునుడిని పరం తప అంటున్నారు, అంటే స్కార్చర్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల్ని తప్పింపజేసేటటువంటి వాడా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు? మహాబాహో అంటున్నారు. అంటే శిష్యుడిగా నన్ను స్వీకరించు అని అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఏమీ తక్కువ చేసి మాట్లాడడంలా, నువ్వు శత్రువుల్ని తప్పింపచేసేవాడివి, నువ్వు మహాబాహుడు, ఆజానుబాహుడు అనమాట. సవ్యసాచి అనేటటువంటి టైటిల్ ఉంది అర్జునుడికి, తెలుసా? సవ్యసాచి అని అంటే 2 చేతులతోనూ ధనుర్విద్యని ప్రదర్శించగలిగిన శక్తి ఉంది అతనికి. అది మనం ఎప్పుడు సినిమాలో చూపించలేదు, కానీ 2 చేయగలడు. డైరెక్టర్లు కుదరదు అది 2 జయంతుడు, అందుకని చేయలేకపోయారు. సవ్యసాచి అని అంటే 2 చేతులతో, అంత మహాబాహువులు కలిగినటువంటి వాడా, ఇది తెలుసుకో. ఏమిటది? ద్వేషించడము, ఎక్కువగా కోరుకోవడము, ఎక్కువగా దాని మీద అటాచ్ అయిపోవడము. అంటే దీన్నే ఏమన్నారంటే బాలగంగాధర తిలక్ గారు అనాసక్త యోగము అని అన్నారు. ఏమన్నారండి? ఆసక్తిగా ఉండు, అనాసక్త యోగం. ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే, గుర్తించారా? ఓకే. గుర్తించలేదా? ఓకే, డోంట్ వరీ. నీకు నీ అంతరాత్మకి నువ్వు చేసావా లేదా అనేటువంటి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంది. అదర్స్ ఒపీనియన్ అబౌట్ యూ ఈజ్ నో కన్సర్న్ ఫర్ యూ. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ సెల్ఫ్? దట్ ఈస్ మోర్ కౌంటబుల్. చూసారండి ఎంత బాగా చెప్తుందో? నీ ఒపీనియన్ నీ గురించి ఏమిటి, నా గురించి, అది చెప్తున్నారనమాట. చెప్తూ ఇంకా నెక్స్ట్ శ్లోకంలోకి, 5వ శ్లోకంలోకి, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే, ఏది జ్ఞానులు ఏ స్థానాన్ని పొందుతారో, తత్ అదే యోగైరపి గమ్యతే, కర్మయోగులు కూడా అది పొందుతారంటున్నారు. అంటే జ్ఞానయోగమే గొప్పదని కాదు, కర్మయోగి జ్ఞానయోగి ఏ స్థానాన్ని పొందుతాడో కర్మయోగి కూడా అదే స్థానం పొందుతున్నాడు అని చెప్తున్నారు. ఏకం సాంఖ్యం చ యోగం చ, ఈ 2 ఒకటే అని ఎవరు తెలుసుకుంటారో, యహ్ అంటే ఎవరైతే పశ్యతి చూస్తారో, స అతను పశ్యతి యథార్థంగా తెలుసుకుంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నారు చూసారండి. కొన్ని అంటే మనకు సమయాభావం వలన ఇంపార్టెంట్ శ్లోకాలే తీసుకుంటున్నాము. అంటే మనం అన్ని శ్లోకాలు చెప్పామనుకోండి, ఒక అధ్యాయానికి
2-3 వారాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే ఇది ఎక్కువ అవుతుంది. అంటే యత్ మళ్ళీ ఒకసారి చెప్పండి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. కర్మయోగివి కాను, జ్ఞానయోగి అనేటటువంటిది కొద్దిగా హయ్యర్ పెడస్టల్, అది హయ్యర్ లెవెల్. అది పూర్వజన్మ సుకృతం వలన కొంతమందికి వచ్చేస్తుంది అట్లాగే జ్ఞానం. ఆది శంకరాచార్య ఉన్నారు, ఆయన 6వ ఏటనే ఆయన వేదాలన్నింటినీ ఆపోసన పట్టారు. ఆయన తర్వాత 18వ ఏటకే ఆయన భాష్యాలు రాసేశారు. ఆయన అంత గొప్ప ఆయన. అది ఏమిటి, ఆయన కర్మయోగి కాదు, ఆయనకి పూర్వజన్మ సుకృతం వలన వచ్చింది. కానీ మనం కర్మలో పుట్టాము, మనం సంసారంలో ఉన్నామని అర్జునుడినే సంసారికి చెప్తున్నాడు. అందుకే అర్జునుడు సన్యాసులకు బోధ చేయట్లా. అర్జునుడు ఎవరికి చెప్తున్నాడు? ఒక గృహస్థుడికి చెప్తున్నాడు. అంటే భగవద్గీత ఈజ్ మోర్ రెలవెంట్ టు ఏ ఫ్యామిలీ పర్సన్ అనమాట. సంసారికే కావాలి ఇది. ఎందుకంటే సంసారికే ఆటుపోట్లు ఉంటాయి, సుఖాలు దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వీటిలన్నిటిని బేర్ చేసేటటువంటి, వీటిలన్నిటిని సహించేటటువంటి శక్తి ఇది ఇస్తుంది. కాబట్టి అర్జున, నువ్వేమనుకుంటున్నావు? కర్మయోగం వేరు, జ్ఞానయోగం అనుకుంటున్నావేమో. జ్ఞానయోగము ఏ లక్ష్యాన్ని సాధిస్తుందో కర్మయోగం కూడా అదే లక్ష్యాన్ని సాధిస్తుంది అన్నమాటానికి ఏం చెప్తున్నాడు? ఏకం సాంఖ్యం చ, సాంఖ్యం అంటే జ్ఞానము, చ యోగం చ అంటే కర్మయోగము, యః పశ్యతి ఒకటే అని ఎవరు చూస్తారో వాడే నిజముగా తెలిసినవాడు. కాబట్టి మనం అంతా పెద్ద పెద్ద సన్యాసుల్ని హిమాలయ పర్వతాసులో అలా మనం ఏదో టూర్ వెళ్తాం. వీళ్ళంతా జపమాల తిప్పుకుంటూ హాయిగా గంగలో స్నానం చేసుకుంటున్నారు, నేను ఇలా కాలేదే అని నువ్వేం బాధపడక్కర్లా. నువ్వు చేసేటటువంటి పనిలో నువ్వు ఇందాక చెప్పినట్టుగా రెండు ఆశించకుండా, ద్వేషము లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, నా కాంక్షతి అలా ఉన్నట్టయితే అది కూడా అదే స్థితికి నిన్ను తీసుకువెళ్తుంది అని చెప్తున్నారనమాట. ఇది మనం తెలుసుకుంటూ మనం 7వ శ్లోకంలోకి మనం వెళదాం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి నలిప్యతే. నలిప్యతే అంటే అంటుకోదు అని అర్థం. ఈ అంటుకోవడం ఏంటి? లిప్యతే అంటే అంటుకోవడం, నలిప్యతే అంటే అంటుకోదు. అంటే ఏంటి అంటుకోవడం? అంటుకోకపోవడం అంటే తామరాకు మీద నీళ్లు ఉంటాయి, నీటి బొట్టు పడుతుంది, అది తామరాకు మీద ఉంది, కానీ అంటుకొని ఉంటుందా? ఉండదు. అది అలాగ అంటుకోకుండానే ఉంటుంది. ఎవరికి? యోగయుక్తో, యోగ మార్గంలో ఉండేవాడు అంటే కర్మయోగ మార్గంలోనే ఉండేవాడికి. ఎప్పుడు అంటుకోకుండా ఉంటుంది? దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. విశుద్ధాత్మ, పరిశుద్ధమైనటువంటి హృదయం ఉండాలి. విజితాత్మ జితేంద్రియ, మనస్సును నిగ్రహించాలి. ఇంద్రియ మీద కూడా పట్టు సాధించాలి. అలాగ సాధించినటువంటి వాడికి సర్వభూతాత్మ, ఇది దీంట్లో చాలా అండర్లైన్ చేయవలసినటువంటి సెంటెన్స్ అనమాట. అంటే సమస్త ప్రాణి కోట్ల యందు ఉండేటటువంటి ఆత్మ, తన యందు ఉండేటటువంటి ఆత్మ ఒకటే అని తెలుసుకోవాలంటున్నారు. ఎంత బాగా చెప్పారండి. సమస్త ప్రాణికోట్లలో. అందుకే మనకేమిటి, భోజనం చేయబోయే ముందు మనం ఒక ముద్ద తీసి బయట పెడతారు. ఎందుకంటే పక్షులకి కానీ పశువులకి కానీ, అంటే వాటిల్లో కూడా వైశ్వానర రూపంలో ఉండేటటువంటిది ఆత్మస్వరూపమే. అందుకని మనం ఏం చేస్తాం అంటే ఇవన్నీ భగవద్గీత అంతా చదివి అదంతా చెప్పకుండా ఒక ఆచారంలో దాన్ని జోడించేశారు మన వాళ్ళు. అందరికీ భగవద్గీత చెప్పి ఇది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, మన ఆచారంలోనే. అందుకే మన యొక్క ఆచార వ్యవహారాలు ఎలాగ వచ్చినాయి అని అంటే మూఢాచారాల గురించి మాట్లాడుతున్నాం. ఒక సదాచారాలు ఎందుకు వచ్చినాయి అని అంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని మనకి వచ్చినటువంటివే. అంటే కర్మయోగము ఆచరించేటటువంటి వాడు అతను సమస్త ప్రాణికోట్ల యందు ఉండేటువంటి ఆత్మ, తన యందు ఉండేటటువంటి ఆత్మ ఒకటే అని తెలుసుకోవాలి. నాకు ఒక అతను తెలిసిన అన్నాడు, ఆయన ఏం చేస్తుంటే కుక్కలు అవి కనపడుతున్నాయి అనుకోండి, ఒక బిస్కెట్ ఏదో తెచ్చేస్తుంటాడు, అది ఇంట్లో మిగిలిపోయింది, ఆటోమేటిక్గా ఇతను చూసి అది తోకాడించుకుంటూ వచ్చేస్తుంది. దాంట్లో ఉండేటటువంటి చైతన్యం
ఇతను ఏం చేస్తున్నాడు, ఈ చైతన్యం దాన్ని గ్రహించి దానికి ఏదో ఒకటి సమర్పణ చేస్తున్నాడు. కొంతమంది పక్షులకి కొన్ని వేస్తుంటే ఆ సమయానికి వచ్చి ఇక్కడ అడుగుతాయి, నువ్వు వేయలేదేమని అడుగుతాయి. అంటే దెర్ ఇస్ ఏ కమ్యూనికేషన్ అనమాట. ఇది సటిల్ కమ్యూనికేషన్, సూక్ష్మమైనటువంటి లెవెల్లో ఆత్మనే అతను ఆరాధిస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు ఇతరులకి మీరు సేవ చేస్తున్నారనుకోండి, మీకు మీరు చేస్తున్నట్టే సేవ. ట్రీట్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అని బైబిల్లో ఉంది. నీ పొరుగువాడిని నీ వలె ప్రేమించవలను. పాల్ డ్యూస్ అని ఒక జర్మన్ ఫిలాసఫరు ఇది చదివి, ఎందుకు నా పొరుగువాడిని నాలాగా చూడవలను అనేది లేదు, నాకు తెలియడం లేదు, మా బైబిల్ చెప్పలేదు, కానీ భగవద్గీత చెప్పింది అన్నాడు. ఎందుకనంటే ఆత్మవత్ సర్వభూతాన్ని, ఎందుకంటే నీ పొరుగువాడివి నీవే అంటోంది ఇది. నీ పొరుగువాడివే నీవు అని చెప్తోంది అనమాట. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి తత్ర సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది. ఈశావాస్యోపనిషత్తు ఖరాఖండిగా చెప్తోందనమాట. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి. అన్ని భూతముల్లో, భూతములు అంటే ప్రాణులు, అన్ని ప్రాణుల్లో కూడా ఆత్మ చైతన్య రూపంగా ఉన్నది, నాలో ఉండే చైతన్యమే అక్కడ కూడా ఉన్నది అని భావించేటటువంటికి తతోన విజుగుప్సతే, అతనికి దేని మీద ద్వేషం ఉండదని చెప్తున్నారు అన్నమాట. చిన్న పిల్లవాడు పసిపాప దగ్గరికి ఏదైనా మృగం కానీ ఏది వచ్చినా పసిపాప అమాయకత్వం చూసి అది కూడా ఏం చేయదట. కొంతమంది మనం చూస్తుంటాం, మహానుభావులు కొంతమంది వచ్చినప్పుడు పెద్ద సర్పం కూడా వచ్చి వాళ్ళకి నీడలాగా ఇచ్చింది అని చెప్పి మనం చూస్తుంటాం. అంటే తతోన విగుప్సతే. ఇప్పుడు మనం అది మనల్ని ఏం చేస్తుంది అనే భయం ఉంటే అది ఆటోమేటిక్గా భయం దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే సర్వభూతాత్మ భూతాత్మ, అది ఆ భావంలో ఉన్నవాడికి కర్మలు చేసినప్పుడు కుర్వన్నపి, పనులు చేస్తున్నా నలిప్యతే, కర్మబంధంలో పడడు అని చెప్తున్నాడు. దీన్ని ఏం సార్ ఇదంతా డ్రైగా ఉంది మాకనంటే, మీరు ఒక బ్యాంక్లో క్లర్క్ అనుకోండి, ఎవరన్నా కస్టమర్ వచ్చాడు అనుకోండి, వాడిని మీరు తిట్టుకోకుండా, అని సీనియర్ సిటిజన్ అనుకోండి, కూర్చోండి మీ పాస్బుక్ అప్డేట్ చేస్తాను కాసేపు కూర్చోండి అని నవ్వుతూ మాట్లాడి చేసావు అనుకోండి, అతనిలో ఉండే ఆత్మని నీవు చైతన్యాన్ని నువ్వు రికగ్నైజ్ చేసినట్టే. అతన్ని జుగుప్సతోటి నువ్వు కాదు అని అనుకొని నువ్వు విష్ణు సహస్రనామం ఇంటి దగ్గర వెళ్ళి చదివిన ఫలితం లేదు. భగవద్గీత ఏం చెప్తోందనంటే, యూ ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్. నువ్వు యాక్షన్లోకి పట్టుకురానంత వరకు దీనివలన లేదా కర్మబంధంలో నువ్వు పడుతూనే ఉంటావు అని మనకి ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నారన్నమాట. దీనికి ఏ విధమైనటువంటి మనం క్వాలిటీస్ అంటే లక్షణాలని అలవరుచుకోవాలి అనేటటువంటిది మనం 13వ శ్లోకంలో మనం చూస్తాము. సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నకారయన్. పురుషుడు అనంటే ఇక్కడ స్త్రీలు మేం కాదా అని అనకూడదు. పురుషుడు అంటే జీవుడు అని అర్థం అక్కడ. ఏమండి, పురుషుడు అని అంటే ఎవరు అనంటే పురమునందు నివసించువాడు అని అర్థం. పురము అని అంటే మన శరీరం అన్నమాట. ఈ పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. నవద్వార పురే దేహే, 9 ద్వారాల పట్టణంలో మనం ఉంటున్నాం. మనం అంటే ఏమిటి? జీవాత్మ. ఇదేమిటి? చైతన్య రూపముగా ఉంది. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ అకారయన్. నైవ కుర్వన్ నకారయన్ అంటే చేస్తున్నప్పటికీ చేయని వాళ్ళలాగే ఉంటున్నాడు. అంటే ఏమిటి? అతను సర్వకర్మాణి మనస్సులో మాత్రం నేను ప్రతిఫలాలను ఆశించకుండా నేను చేస్తున్నాను అన్నప్పుడు ఏముంటుంది? ఇది ఇప్పుడు చేస్తున్నా చేయనట్టే ఉన్నాడు. దీన్ని స్వామి చిన్మయానంద గారు ఏమని చెప్పేవారంటే ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అన్నాడు ఆయన. ఇన్యాక్షన్ మొత్తం కలిపిరేయాలి, మధ్యలో ఏం గ్యాప్ లేదు. ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అర్థం. ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. యాక్షన్ చేస్తున్నాడు కానీ ఇది నేను భగవంతుడికి సమర్పణ భావంతో చేస్తున్నాను, ఫలాశక్తి లేకుండా చేస్తుంటే ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అయిపోతుంది అనమాట. అప్పుడేమిటి? నో టెన్షన్, నో డిప్రెషన్. అది చెప్తున్నారు. ఆ టెక్నిక్ మనకి ఇక్కడ చెప్తున్నారు.
సర్వకర్మ ఫలాన్ని మనసు చేత సన్యస్యాస్తే, దాన్ని త్యజించి సుఖం వసి, అప్పుడు ఏమంటాడంటే సుఖం వసి అంటే హాయిగా ఉంటున్నట్ట. సుఖము అంటే ఇక్కడ హాయి అని అర్థం, ఈ రిజాయిస్ అనమాట. సుఖం వసి మన పని. మీరు కూడా బాగా కష్టపడి పనిచేశారనుకోండి మీ ఆఫీస్లో, ఆ రోజు మీరు ఎవరు ఏం మిమ్మల్ని అనలేదు, కానీ మీరు ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా మీ శరీరం అంత బరువు ఉన్నట్టుండదు, హ్యాపీగా వస్తుంటారు మరి ఆ రోజున. ఎందుకనంటే మీరు బాగా కష్టపడి పనిచేస్తే మీకు లోపల ఆనందం వచ్చిందనమాట. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని బాగా మీరు కచేరీ చేశారనుకోండి, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు హాయిగా నిద్రపడుతుంది. ఎందుకనంటే ఈజ్ నాట్ సింగింగ్ ఫర్ అదర్స్ రికగ్నిషన్, ఈజ్ సింగింగ్ ఫర్ హిజ్ ఓన్ సోల్. సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి అది ఆటోమేటిక్గా. అలాగే మీరు లెక్చరర్ అనుకోండి, మంచిగా పాఠం చెప్పారనుకోండి, యు ఆర్ ఇన్ యాక్షన్ బట్ యు ఆర్ ఇన్యాక్టివ్. ఇన్ యాక్షన్ అనమాట. అది మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనే గొప్ప సీక్రెట్ని మనకి ఇస్తారనమాట. అష్టావక్ర గీత గురించి మీకు ఒకసారి ప్రస్తావించాను. అష్టావక్రుడి దగ్గరికి ఎవరు వస్తారు? భరతుడు, జనక మహారాజు వస్తాడు. జనక మహారాజు మిథిలా పట్టణానికి, మిథిలా దేశానికి రాజు, సీతమ్మవారి తండ్రి. ఆయన గొప్ప వేదాంతి కూడా. ఆయన అష్టావక్రుడి దగ్గరికి వచ్చి, ఈ రాజ్య పరిపాలన ఇది చేస్తున్నాను, ముక్తిమిచ్చేసి చేత్తాత. తాత అంటే గ్రాండ్ ఫాదర్ అని కాదు సంస్కృతంలో, తాత అంటే తండ్రి అని అర్థం. ముక్తిమిచ్చేసి, ఐ వాంట్ లిబరేషన్, ఐ విష్, ఇచ్చా నాకుంది, ముక్తిమిచ్చేసి చేత్తాత, నాకు ఎలాగ వస్తుంది అని అడిగితే ఆయన ఏం చెప్పినారు? యాజ్ఞవల్క్యులు, అష్టావక్రుల వారు, విషయాన్ విషవత్వజ, క్షమ, ఆర్జవ, దయా, తోష, సత్యం, పీయూషవద్భజ. పీయూషవద్భజ అంటే తేనెలాగా దీన్ని గ్రహించు. దేన్ని? క్షమ కలిగి ఉండు, పేషెన్స్ ఉండాలి. ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. దయా, కంపాషన్ ఉండాలి. తోషం, సంతోషం ఉండాలి. సత్యం, ట్రూత్ఫుల్గా ఉండాలి. ఇవి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు లిబరేట్ అవుతూ ఉంటున్నాడు. మనం అసలు ముడి సరుకులు లేకుండా నాకు లిబరేషన్ కావాలి, మోక్షం కావాలని అంటే రాదు. ఇవి కావాలి అంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం, ఇతరులు ఏదైనా చేసినా కూడా దాన్ని ఓర్చుకునేటటువంటి శక్తి ఉండాలి. మనోవాక్కాయ కర్మల అంటే త్రికరణ శుద్ధిగా ఒకే విధముగా ఉండడం. అంటే మనసులో ఒకటి ఆలోచించడం, బయటకు ఒకటి చెప్పడం, చేసేది ఒకటి. యోగం ఎలా వస్తుందండి? ఏమీ రాదు. అది బయట చేసే యోగం బస్కీలు వాటికి మిగిలిపోతుంది, కానీ అసలు అంతఃసాధన అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఆ టెక్నిక్ని మనకి సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, సుఖం నీ వశం అవుతుంది అంటున్నారు. సుఖం నీ వశం కావాలంటే ఈ విధంగా చేయాలి అని చెప్తున్నారు మనకి. తర్వాత 16వ, మరి ఈ జ్ఞానం కనుక వస్తే ఏమవుతుంది అనేటటువంటిది 16వ శ్లోకంలో మనకిస్తున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. మాకంతా మేము శ్రీరామకృష్ణ పరమహంస దగ్గర వివేకానంద స్వామి ఎన్నోసార్లు తిరుగుతూ ఉండేవాడు. ఆయనకు ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన కలకటాలో ఆయన చదువుకునే రోజుల్లో, ఆ రోజుల్లోనే BA 1890s 1887లో ఆయన ఆ ఇంగ్లీష్ ప్రొఫెసరు ఇంగ్లీషు వాళ్ళు పోయమ్స్ చెప్తుంటారు కదా, వర్డ్స్వర్త్, కీట్స్, షెల్లీ అవన్నీ చెప్తూ ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో భగవంతుని యొక్క అనుభూతిని పొందవచ్చు అనేటటువంటి ఒక పోయం చెప్పాడు ఆయన ఇంగ్లీష్లో. అది చెప్తే వివేకానంద కొద్దిగా అన్నీ నివృత్తి చేసుకుంటాడు కదా సంశయాలు. బ్రైట్ స్టూడెంట్ కనుక ఈ స్థితి అసలు సాధ్యమేనా మనిషికి అని అడిగాడు. ఏదో పోయిట్ రాశాడు, మీరు చెప్తున్నారు, సరే నేను రాసేస్తాను, నాకు మార్కులు వచ్చేస్తాయి, కానీ ఈ స్థితి అసలు ఎవరికైనా అచీవ్ చేయగలరా అని అడిగాడు. ఏమో నాకు తెలియదు, కానీ దక్షిణేశ్వరంలో ఒక ఆయన ఉన్నట్ట, కాళీమాత గుళ్ళో పూజారి అంట, అతను ఆ స్థితిలో ఉంటున్నాడని ఎవరో చెప్తే నేను విన్నాను. నేను ఇంగ్లీష్ వాడిని కనుక
నేను అక్కడికి పోలేదు కానీ నేను విన్నాను, నువ్వు కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు అన్నారు. వివేకానంద ఇమ్మీడియట్ పట్టుకుంటాడు కదా ఆయన. ఆయన వెళ్ళాడు. వెళ్తే ఈయన చుట్టూ చాలామంది కూర్చొని ఉన్నారు. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళదంతా కూడా నడుస్తోంది అక్కడ. ఎవరు, కేశవ చంద్రసేను వాళ్ళంతా కూడా బ్రహ్మ సమాజ స్థాపన జరిగింది అప్పుడు. బ్రహ్మ దాని గురించి వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ, వీటితో కొంత నాలెడ్జ్ ఉంది. ఈయన వెళ్ళి కూర్చున్నాడు. మా వాళ్ళు అందరూ బ్రహ్మ సమాజంలో నేను వింటుంటాను ఆ ఉపన్యాసాలు అవి, ఈయనేం మాట్లాడకుండానే ఈయనలో చాలా ఆనందం కనబడుతోంది, ఇదేదో గమ్మత్తుగా ఉందని అన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన భావావేశంలోకి వెళ్ళిపోతున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందనంటే ఒకసారి డేర్ చేసి అడిగాడు అనమాట. దేవేంద్రనాథ్ ఠాగూర్ను కూడా అడిగాడు ఈ ప్రశ్న. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ను కూడా అడిగాడు ఈ ప్రశ్న. ఏంటనంటే, దేవుడు ఉన్నాడు అని మీరు చెప్తున్నారు, మీరు ఎవరైనా చూశారా అని అడిగాడు. మేము చూడలేదు. మేము చూడలేదు అంటే మీరు చూడండి నేను ఎలాగ నమ్మాలి? రేషనల్ మైండ్ అంతే కదా మనం. నేను చూడండి వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు. ఉన్నాడయ్యా, వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, మా తాతలు చెప్పారు, మనం వినాలి. నేను విననండి, మీరు చూస్తే నాకు చెప్పండి. ఇదే ప్రశ్న శ్రీరామకృష్ణ పరమహంసను కూడా అడిగారు ఆయన. అడిగితే ఆయన ఏమన్నారంటే నవ్వుతూ, నువ్వు నిజంగా దేవుడిని చూడాలనుకుంటున్నావని చూస్తాను, నేను తప్పకుండా చూపిస్తాను రా. హూగ్లీ నది, గంగా అంటారు వాళ్ళు, దక్షిణేశ్వరం కాళీ టెంపుల్ ప్రవహిస్తుండే, మీరు అందరూ చూసే ఉంటారు ఆ హూగ్లీ. అక్కడ స్నానం చేయడానికి రమ్మన్నారు. ఆ ఫలానా ముహూర్తానికి ఆ టైంకి అక్కడికి వెళ్తే ఆయన ఏం చేసినాడంటే, ఇంకా రా లోపలికి రా ఇంకా తీసుకెళ్ళు. మోకాళ్ళు దాకా నిండిపోయింది, ఇక్కడ దాకా నిండిపోయింది, నాభి దాకా వచ్చింది, కంఠం దాకా వచ్చింది. వచ్చావా అని చెప్పి జుట్టు బాగా పట్టుకొని ఏం చేశాడంటే బాగా ముంచేశాడు ఆయన. వివేకానంద నరేంద్రనాథ్ దత్ని ముంచేశాడు. వివేకానంద తన అనుభవాల్లో మిగతా శిష్యులకు షేర్ చేసేటి చెప్పుడు. అంత ఫ్రెయిల్ బాడీలో, అంత వీక్ బాడీలో ఇంత శక్తి ఉందని ఆ రోజు నాకు తెలిసిందని ఏం చేశాడంటే, తన కుడి కాలితోటి ఆయన వీపు మీద గట్టిగా నొక్కి పెట్టాడు. నొక్కి పెడితే వివేకానంద ఏం చేశాడంటే, ఏం చేస్తారు, రక్షించండి, నాకు నీళ్ళు, ఊపిరి నన్ను రక్షించండి అంటే అప్పుడు జుట్టు పెట్టి పైకి ఎత్తాడు. ఏమన్నావు నువ్వు? రక్షించమన్నావు. నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి లబలబలాడావు కదా, విలవిలలాడావు కదా, భగవంతుడిని కూడా నువ్వు దర్శించాలంటే అంత నువ్వు విలవిలలాడాలి, అంత ఆర్తిని నువ్వు ప్రకటించాలి, తప్పకుండా అప్పుడు ప్రత్యక్షం అవుతాడు నీకు భగవంతుడు, నువ్వు చూస్తావన్నాడు. మనం ఏం పెట్టుబడి లేకుండా నాకు లాభం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? రోజు కాసేపు కూర్చోండి, మాటలు మానేసి కాసేపు కూర్చోండి, ఓంకారం చెప్పండి, కాసేపు రోజు ప్రాక్టీస్ చేయండి. ఒక అమ్మవారిది స్తోత్రం చదివిన తర్వాత దాన్ని భావన చేయండి. కైలాసే కమనీయరత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనుం కాత్యాయినీ సేవితం గంగాతుంగతరంగరంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమజం మృత్యుంజయం భావయే ఆగచ్చ మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే స్వభక్త సంరక్షణ కామధేనో ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ. అలా చేయండి ధ్యానం. దాంట్లో ప్రతి మాట యొక్క అర్థం తెలుసుకోండి. కైలాసే కమనీయరత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం. ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్ల వెలుగుతో నువ్వు భాషించిపోతున్నావు. మళ్ళీ నిన్ను కాత్యాయిని పక్క నుండి సేవిస్తోంది. నువ్వు నీ యొక్క కంఠంలో సర్పం ఉంది. ఈ విధంగా అలా నువ్వు భావన చేసి చదివేసిన దాన్ని నువ్వు భావన చేసి కాసేపు కామ్గా కూర్చో. అంటే నువ్వు ఏదైతే అక్షరముల ద్వారా ప్రకటితమైనటువంటి భావాన్ని హృదయములో దాన్ని ఆవిష్కరించుకుంటావో అది నెమ్మదిగా ఆత్మానుభూతికి దారితీస్తుంది. అర్థమవుతుందండి? గాయత్రి చదువుతున్నాం మనం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. అయిపోయా.
భూ ఏంటి, భువః ఏంటి, సువః ఏంటి, తత్సవితుర్వరేణ్యం ఏంటి, భర్గో దేవస్య ధీమహి ఏంటి, ధీ ఏంటి, ఈ ప్రచోదయాత్ ఏంటి, మీరు అది బాగా ఎవరి దగ్గరైనా చెప్పించుకొని ఏ గురువు దగ్గరనో దాని అర్థం తెలుసుకొని మీరు అది చదివిన తర్వాత దాన్ని భావన చేశారనుకోండి, అది మీకు హృదయ కమలములో ఆ భావము నెమ్మదిగా ప్రతిష్టాపన అయ్యి మీకు నెమ్మదిగా అదే రివీల్ అవుతుంది. సెల్ఫ్ రివిలేషన్ అంటారు దాన్ని. ఏమంటారండి? అదే ప్రకటితం అవుతుంది, నీకు అదే ప్రకటితం అవుతుంది. దానికి జోడించవలసింది ఏంటంటే శ్రవణము, మననము, నిధిధ్యాసితవ్యం అన్నారు. 3 పెట్టుబడులు ఉన్నాయి. శ్రవణం, మననం. శ్రవణం వదిలేసేది కాదు కదా, చెప్తారు కదా ఏది 3 పుర్రెలు పెట్టి ఏది బెస్ట్ అని అంటే ఒకడు ఒక ఇనప చువ్వ పెట్టి ఇలా పెడితే ఇలా పెట్టింది ఇలా వచ్చేసింది అంటే ఇటు వినేసి ఇటు వెళ్ళిపోతున్నాడు. ఇంకోటి ఎటు రావట్లేదు, ఇంకోటి కిందకి వెళ్ళిపో అంటే ఏంటి, విన్నటువంటిది హృదయంలోకి తీసుకొని దాన్ని మననం చేసేటటువంటిది గొప్ప స్థితి అది. అలాగే భగవద్గీతలో ఉండే అంశాలను కూడా మనం చక్కగా దాన్ని మననం చేసుకోవాలి అనేటటువంటిది మనకి చెప్తున్నా అనమాట. ఇక్కడ భగవద్గీత యొక్క గొప్పదనాన్ని చెప్పాలి అని అంటే పాశ్చాత్యులే బాగా ప్రైజ్ చేశారు దీన్ని. గట్టే, వర్డ్స్వర్త్, ఎమర్సన్ అండ్ థోరో వీళ్ళు గొప్ప పాశ్చాత్య విద్వాంసులు. ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ ఫిలాసఫీలో కానీ వాళ్ళు ఏమంటున్నారంటే సంథింగ్ ఆఫ్ దిస్ వైటాలిటీ అండ్ విజ్డమ్ బట్ వీ ఫైండ్ ఆల్ దే హ్యావ్ సెడ్ అండ్ మచ్ మోర్ ఇన్ ది గ్రాండ్ సేక్రెడ్ బుక్ ఆఫ్ భగవద్గీత అన్నారు. మా వాళ్ళు ఏదైతే వేదాంతులు చెప్పిన దానికన్నా ఎక్కువ సంగతులు ఈ పవిత్రమైనటువంటి భగవద్గీతలో మాకు దొరికింది అని వాళ్ళు చెప్తున్నారు. అలాంటి భగవద్గీతను మనం ఆస్వాదించడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతము. అంటే వినేసి వదిలేయకూడదు, దాన్ని అనుష్ఠానంలోకి చేయాలి. ఇప్పుడు 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః. ఏషాం అంటే ఎవరైతే, ఇన్ ది కేస్ ఆఫ్ దోస్ ఎవరు వాళ్ళు, నాసితమ జ్ఞానేనతు తదజ్ఞానం. అజ్ఞానాన్ని జ్ఞానముతో ఎవరైతే నాశనం చేసుకుంటారో, అర్థమవుతుందండి, అజ్ఞానాన్ని జ్ఞానం అనే దాంతో ఎవరైతే దహింప చేసుకుంటారో అప్పుడు ఏమవుతుంది, తేషాం ఆదిత్యవ జ్ఞానం, సూర్యుడిలాగా జ్ఞానం అనేటటువంటి ప్రకాశము వాళ్ళకు వచ్చి ఆత్మానుభూతిని పొందుతారు అని చెప్తున్నారు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో భగవద్గీతలో దొరుకుతుంది. దీన్ని మనం అనుష్ఠానముగా చేయవాలి అని చెప్పారనమాట. తర్వాత 17వ శ్లోకంలోకి మనం అంటే ఈ శ్లోకంలో మనం చేయవలసింది ఏంటంటే అజ్ఞానము పోవడానికి జ్ఞానాన్ని ఆర్జించాలి, చీకటిని పోవాలంటే దీపం వెలిగించాలి. అందుకే మనం ఏమిటాం, దీపావళి పండగ ఇవన్నీ చేయడంలో భగవంతుడి ముందు దీపాన్ని వెలిగించడంలో అర్థం ఏంటంటే జ్ఞానజ్యోతి. అందుకే తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇంకోటి ఏమిటి, అసతోమ సద్గమయ. ఆయన క్లాప్స్ కొట్టండి ఒకటి, కనీసం ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నాయి, లోపల ఉన్నాయి మనకి. ఇలాంటి కాన్ఫరెన్సుల్లో బయటకు వస్తుండేను. అసతోమ సద్గమయ, అసత్తులో ఉన్నాను నేను, సత్తుకు తీసుకెళ్ళినాను. తమసోమ చీకట్లో ఉన్నాను, వెలుగులోకి తీసుకెళ్ళు. చీకటి ఏంటి సార్, ఎన్ని ట్యూబ్ లైట్లు పెడితే ఆ చీకటి కాదు, నీ హృదయ గుహలో బోల్డ్ చీకటి ఉంది, అజ్ఞానం అనే చీకటి ఉంది. దానిలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగించు. దేవుడికి దీపం వెలిగించడంలో అర్థం అదే, జ్ఞానాన్ని వెలిగించమని చెప్పి. తేషాం ఆదిత్యవ జ్ఞానం, ఆదిత్యుడిలాగా జ్ఞానం ఏం చేస్తుంది, ప్రకాశయతి తత్పరం. తత్పరం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అదే ప్రకాశింపచేస్తుంది అని అంటున్నారు. గురువు ప్రకాశింపజేయడు, నీ యొక్క అనుష్ఠానం ద్వారా నువ్వే ప్రకాశింపచేయగలవు. ప్రొద్దున్నుంచి మనం ఒక రొటీన్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. దీన్ని ఏమంటారు, రిథ్మాటిక్ లివింగ్. ఓ పుస్తకం రాశాడు ఆయన, రిథిమ్ అంటే సూర్యోదయంతో పాటు మన యొక్క కార్యక్రమాలు, సూర్యుడు ఉదయించకముందే మనం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం, తర్వాత దానికి ఆ విధంగా చేసుకుంటూ ఉండడం. దీనికి నువ్వు అలాగే ఈ ఆదిత్యవత్ జ్ఞానాన్ని తీసుకురావడానికి కూడా నువ్వు ఒక రొటీన్ ఒకటి ఫాలో కావాలి. ఉదయం కొంతసేపు, సాయంత్రం కొంతసేపు, ఒక 15 నిమిషాలు మనం కనీసం దానికి వినియోగించాలి. కానీ మనం అన్నిటికీ వినియోగిస్తాం, కానీ దీని దగ్గరికి వచ్చేటప్పటికి పరమ లోభులం మనం. ఎందుకంటే మన టైం లేదు సార్ అంటే, ఐ హ్యావ్ టైం ఫర్, చావడానికి కూడా తీరిక లేదురా అంటాడు ఒకడు. అంటే అంత బిజీ అయిపోయినాడు అనమాట. కానీ
అది ఈ ఏజ్లో మనకి ఎస్పెషల్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ భగవద్గీత అనేటటువంటిది చాలా అవసరము. దీంట్లో ఉండేటటువంటి విషయాల్ని మనం గ్రహించాలి, దీనికి సమయాన్ని వినియోగించాలి తప్పకుండా. అది చెప్తున్నారు. చెప్తూ 17వ శ్లోకం కూడా దీనివలన వచ్చేటటువంటి బెనిఫిట్ బ్యూటిఫుల్గా చెప్తున్నారు. తద్బుద్ధయః తదాత్మనః తన్నిష్టా సత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషా. తద్బుద్ధయః అంటే దాంట్లో బుద్ధి పెట్టాలి నువ్వు. మనం దాంట్లో బుద్ధి పెట్టాలి మనం. తద్బుద్ధయః తదాత్మనః దాంట్లో మనస్సు పెట్టాలి. ఆత్మ అనేటటువంటి దాన్ని డిఫరెంట్ కొన్నోటేషన్స్లో వాడారు వ్యాసుల వారు. అది అందుకే ఒక కామెంటరీ చదవాలి, ఒకసారి వినాలి వాటి గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. అప్పుడు డౌట్స్ ఆటోమేటిక్గా క్లారిఫై అయిపోతాయి. మొదటి రోజునే భగవద్గీత వినడానికి వచ్చి డౌట్స్ అడగక్కర్లా, వస్తూ ఉంటే దాంట్లో క్లారిఫికేషన్ కూడా వస్తుంది. కథ పూర్తిగా వింటే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా. అంటే నువ్వేం చేయాలి ఇక్కడ? ఆత్మనః అంటే ఇక్కడ మనస్సు అనేటటువంటి భావంలో ఇక్కడ ప్రవహించదు. దాంట్లో బుద్ధి ఉండాలి, దాంట్లో మనస్సు ఉండాలి, దాంట్లో ఏముండాలి? పరాయణాః. పరాయణాః అంటే దాంట్లో నిష్ఠ అంటారే, నిష్ఠాగరిష్ఠుడు రాండి, నిష్ఠ ఉండాలి దాంట్లో. గచ్చంత్య అలాంటి వాడు పరమమైనటువంటి శాంతిని పొందుతాడు. జ్ఞాన నిర్ధూత కల్మషాః వాళ్ళలో ఉండేటటువంటి కల్మషాలన్నీ నిర్ధూత అంటే దూది పింజిల్లాగా ఎగిరిపోతాయట. నిర్ధూత అంటే నేను మొన్న ఒకటి చెప్పాను, కుక్క మీద నీళ్లు పోస్తే ఇలా అంటుందని. అట్లాగే అజ్ఞానం అనేటటువంటిది అదే విడిపోతుందంటే క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతాయి అన్నమాట. అది చెప్తున్నారనమాట. మరి దీనికి ఎట్లాగండి మాకు తెలుసుకోవాలంటే, ఇందాక వివేకానంద స్వామి ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ప్రాక్టికల్గా ఇది ఎవరు చెప్పారు అని అంటే, భారతంలో కథంతా ఇదే. భారతంలో ఏం జరుగుతుంది? మనకి ఉత్తర గర్భవతి అయి ఉంటుంది. ఆమె మీదకి ద్రోణాచార్యుడు కుమారుడైనటువంటి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాన్ని ఎలాగోలాగా వీళ్ళు అర్జునుడు నిర్జరించే శక్తి ఉంది కనుక నిర్జరించాడు. కానీ ఏమైందనంటే వాడి జుట్టులో ముడిలో ఉన్నటువంటి శిఖలో ఉండేటటువంటి ఒక మణిని పెకిలించి వదిలేసేవాడిని అంటాడు. చంపద్దు అంటుంది ద్రౌపది కొడుకుల్ని ఉపపాండవుల్ని అందరినీ చంపాడు వాడు. మళ్ళీ వీడు వెళ్ళిపోయి ఆ బుద్ధి మానలేక ఇంకొక దివ్యాస్త్రాన్ని అపాండవమగుగా కానీ సంధించాడు. వాడు ఎన్ని చదువుకున్నా ఎంత గొప్పవాడైనా ఆ ద్వేషభావాన్ని వదులుకోలేకపోయాడు. అయితే అది అపాండవమగుగాక అంటే అదంతా సెర్చ్ చేసింది, ఎక్కడుంది పాండవుడి యొక్క ట్రేస్ ఎక్కడుంది అనేది సెర్చ్ చేసింది. మన సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు సెర్చ్ చేసినట్టు వెళ్ళి కొట్టారే, అట్లాగా ఇది కూడా సెర్చ్ చేసి ఎక్కడుందనంటే ఉత్తర గర్భంలో ఉంది. అభిమన్యుడి యొక్క వీర్యం అక్కడ ఫలదీకృతం చెంది గర్భస్థ శిశువుగా ఉన్నాడు. దాన్ని అటాక్ చేస్తే ఆమె కడుపు మండిపోతుందనంటే విష్ణు సహస్రనామము, విష్ణువు యొక్క నామాలను చదవమంటే విష్ణువు చతుర్బాహువులతో శంఖ చక్రాలతో వచ్చి సుదర్శన చక్రంతో వచ్చేసాడు. మరి ఇంత చేసినటువంటి పరీక్షిత్తు కర్మవశాన ఏం చేసినాడు అని అంటే, వేటకు వెళ్ళి అక్కడ శమీక మహర్షి తపస్సు చేసుకుంటుంటే చాలా అలసట చెంది కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. అన్నీ తెలుసుకున్నాడే, కానీ ఆ మంచినీళ్ళు ఆయన ఇవ్వకపోతే, నా రాచరికపు పరిపాలనలో ఉండి నువ్వు దొంగ జపం చేస్తూ కొంగ జపం చేస్తూ నా కనీసం నీళ్ళు ఇవ్వమంటే మాట్లాడుకుంటా ఉంటావా? రజోగుణం చేసి ఏం చేశాడంటే, అక్కడ పెద్ద సర్పం వెళుతోంది, దాన్ని ధనుసుతో కొట్టి చచ్చిపోయింది అది ఈయన దెబ్బకి. దాన్ని తీసి పూలహారంలాగా, ఇక మా వెంకటకృష్ణ తెచ్చినట్టుగా ఈ పూలహారంలాగా ఒక పాముని వేసాడు. దందసూకము అంటారు, అంటే డెడ్ బాడీ ఆఫ్ ఏ సర్పెంట్. ఒక దాన్ని వేసి అప్పుడు ఆవిడ కోపం చల్లారింది. చూడండి ఎలా ఉంటాయో, కోపం వస్తే ఎలా ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు కోపంలో పడి మనం కోపం అనేది మనల్ని ఏదో చేసేస్తుంది మనల్ని, తర్వాత మనం పశ్చాత్తాపడతాం, అప్పటికే కొంత బాధ మిగులుతుంది. ఇప్పుడు ఏమైంది, వచ్చాడు ఈయన తపస్సు. ఆత్మ యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ. మనం చెప్పుకున్నాం కదా మొదటిలో, ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలో రతి పొందుతూ ఆ కలయికలో ఆ బ్రహ్మానంద
అనుసంధానంలో అవి ఏమీ పట్టట్లేదు, ఆయనకు అలాగున్నాడు అంతే. శమీక మహర్షి రాజు వచ్చిన సంగతి తెలియదు, పామును కొట్టింది తెలియదు, నీళ్ళు అడిగింది తెలియదు, పూలహారంలాగా వేసింది లేదు, తెలియదు. శృంగి అని వీడు కొడుకుంటాడు, వచ్చాడు. నాన్న తపస్సు చేసుకుంటుంటే ఈ పాము ఎవడురా మెళ్ళో వేసింది అని అడిగాడు పక్కన. మాకు తెలియదు, రాజు అంటే భయం కదా, మాకు తెలియదు. కానీ కొంతమంది భటులతో ఏదో వేటకు ఎవరో వెళ్ళినట్టుందని ఊరికే డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా చెప్పారు. ఆయన కనుక్కున్నాడు, ఓహో వీడు పరీక్షిత్ అని ఆయన వేటకొచ్చి ఇలా చేశాడని అక్కడ మంత్రజలాన్ని తీసుకొని ఏదైతే ఉరగాన్ని నా తండ్రి మెడ వేశాడో వారం రోజుల్లో ఇదే సర్పం చేత దష్టం చేయబడి, అంటే కరవబడి తక్షకుడు అనేవాడి చేత వీడు మరణించునుగాక అన్నాడు. పరీక్షిత్తు పుట్టిందే విష్ణు ప్రసాదం, అది విష్ణు సహస్రనామము. ఆ ఉత్తర ఎంతో ఆక్రోశంలో కృష్ణుడిని అడిగితే సేవ్ చేయబడినవాడు. కానీ ఒక్కొక్కసారి గుణాలు ఏం చేస్తాయంటే మనల్ని పల్టీ కొట్టిస్తాయి. అయితే ఆమె ఏమన్నది అనంటే, అతను ఏమనుకున్నాడంటే శాపం ఇచ్చేశాడు. అంటే ఇతను కోపం ఉంది. ఆయన కళ్ళు తెరిచి ఏం జరిగిందిరా నాన్న, ఏంది ఇది పూలహారంలా తీసి పడేసి ఏంటిది అంతా అన్నాడు. దుర్మార్గుడు వచ్చి నువ్వు తపస్సు చేస్తుంటే ఇంత అవమానం చేస్తాడా, రాజు అయితే ఎంత ఇదైనాను, ఇలా చేయకూడదు కదా అని అంటే, వాడు క్షత్రియుడు, వాడు రజోగుణ స్వభావం, వాడు కోపం, వాడు అది ఉంటేనే వాడు పనిచేయాలి. నువ్వు సాత్విక సంపన్నుడివి, నువ్వు ఎలా చేస్తావు అట్లాగా అని చెప్పి కనీసం ఈ విషయం అతనికి తెలియజేయమన్నాడు. సరే, ఇంకోళ్ళు అయితే అసలు గమ్మును కూర్చోరా అంటున్నాడు, తెలియజేయి, రిపెంట్ ఫర్ ఇట్ టెల్. వర్తమానం పంపిస్తారు, ఇచ్చేసాము వారం రోజుల్లో నీకు ఉందని. ఆ పరీక్షిత్ ఏం చేస్తాడనంటే, ఇప్పుడంటే అజ్ఞానంలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు అతను. ఇప్పుడు ఇందాక మనం జ్ఞానేనతు తదజ్ఞానం ఏషం నాసితమాత్మనః. ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలి అని అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుంది అని ఇలాగ మంత్రులు మీటింగ్ పెట్టాడు, పెద్ద క్యాబినెట్ మీటింగ్ లాగా. ఇప్పుడు 7 రోజుల్లో నాకు మృత్యు అని అన్నారు, దీని నుంచి తరుణోపాయం ఏంటి మీరు చెప్పండి. మహర్షులందరూ కూడా అందరూ ఏమన్నారనంటే, బాబు ఇది మేమెవరూ చెప్పలేము, సుఖమహర్షి అనే ఒక ఆయన ఉన్నాడు, వ్యాసుల వారి అబ్బాయి, గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన్ని అడుగండి. వెళ్ళాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు అన్నాడు, 7 రోజుల్లో నీకు మరణ నివృత్తి, ఆ మరణ భయం పోవడానికి భాగవతం చెప్తాను విన్నాడు. భాగవతం అలా పుట్టిందనమాట. అంటే ఇప్పుడు ఏమైంది, తద్బుద్ధయ తదాత్మన తన్నిష్ట తత్పరాయణ. ఇప్పుడు పరీక్షిత్ ఏమయ్యాడు, దాంట్లో మనసు పెట్టాడు, బుద్ధి పెట్టాడు, పరాయణుడయ్యాడు. ఏమైంది, ఆఖరికి మృత్యువుని జయించాడు. ఎలా జయించాడు అనంటే, తక్షకుడు వచ్చి కాటు వేశాడు. కానీ అతను ఏమంటున్నాడు, నేను శరీరమే కాదన్నప్పుడు శరీరాన్ని వాడు కరిచాడు, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నప్పుడు నాకు మృత్యు ఎక్కడుంది అనే లెవెల్కి అతను వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఆఖరణ అంటాడు అతను సుఖమహర్షితోటి, నువ్వు చెప్పినటువంటి భాగవత కథలు, ఉపాఖ్యానాలుగా హరికథలు నువ్వు ఎన్నో చెప్పావు, ఇవన్నీ విన్న తర్వాత తక్షకుడు కానీ ఇంకోడు కానీ మృత్యువు ఏ రూపమైనా రాని నాకు భయమే లేదు పొమ్మన్నాడు. అంటే భయాన్ని నుంచి పోగొట్టేది ఏంటి అని అంటే హరినామస్మరణ, హరినామ కీర్తన, హరినామ శ్రవణం, తర్వాత నోటి నుండి వెలువడినటువంటి భగవద్గీత పారాయణ, దాని శ్రవణము, దాని యొక్క అనుష్ఠానము. అందుకని ఇంత చెప్పవలసి వస్తుంది. తద్బుద్ధయ తదాత్మన తన్నిష్ట తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం, గచ్చంతి అపునరావృత్తిం, పునరావృత్తిం కాదు, గచ్చంతి అపునరావృత్తిం. అపునరావృత్తి అంటే మరలా పుట్టడము అనేటటువంటి వ్యాధి నుంచి వాడు బయటపడతాడు అని చెప్తున్నారనమాట. అందుకని 17వ శ్లోకం చాలా గొప్ప శ్లోకంగా భావిస్తారు. అది తర్వాత 20వ శ్లోకం కూడా తీసుకోవాలి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మవిత్, విత్ అంటే జ్ఞానము అని గుర్తుపెట్టుకోవాలి. విత్ అంటే విత్తనం కాదు, ఇక్కడ
విత్ అనే ధాతువు సంస్కృతంలో అర్థం ఏంటంటే జ్ఞానము. జ్ఞానము కలిగిన కనుక విత్ అనే ధాతువు నుంచి వచ్చిందని కదా వేదము అయిందనమాట. అర్థమైందండి? వేదము మీన్స్ ఏ ఫండ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. విత్ అంటే అది తెలిసినటువంటి వాడు, అంటే బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞాని. ప్రియం ఇష్టమైన దానిని, ప్రాప్యతే పొంది, నా ప్రహృష్యేత్ సంతోషించడు. అలాగే అయిష్టమైనటువంటి దాన్ని పొంది, నా ఉద్విజేత్ దుఃఖాన్ని పొందడు. అంటే సమస్థితిలో ఉంటాడు. ప్రియము అప్రియము రెండిటిని కూడా సమభావంతో స్వీకరిస్తాడు అనేటటువంటిది అంటే ఏమిటి? మోహంలో పడడు అనేటటువంటిది మనకి చెప్తున్నారు 20వ శ్లోకంలో. అంటే అంతా ఆత్మస్వరూపముగా దర్శించాలి అని అంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిని గుర్తుపెట్టుకోవాలి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు రాశారు. పిబరే రామరసం అని మీకు చాలామందికి తెలిసే ఉంటాయి కదా. ఆయన ఆత్మస్వరూపముగా కూడా సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం అని కీర్తన రాశారు ఆయన. అంటే అంతా కూడా బ్రహ్మమయమే ఇది అనేటటువంటి స్థితికి జ్ఞాని వెళ్తాడు అనేటటువంటిది. కిం వచనీయం కిమవచనీయం, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి దాన్ని. కిం రచనీయం కిమరచనీయం, ఎలా వ్రాయాలి దాన్ని. కిం పఠనీయం కిమపఠనీయం, దాన్ని ఎలా చదవాలి. సర్వత్రా సదా హంసధ్యానం. హంస అనే మాటను జాగ్రత్తగా వినాలి. హంస అంటే సోహం అన్నమాట. దీన్నే అజపా గాయత్రి అంటారు. నువ్వు జపం చేసే గాయత్రి కదా, అజపా గాయత్రి అంటే జపం చేయకుండానే నీలో గాయత్రి ఉంది. ఎలాగంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకే హంస అని ఒక పేరుంది. హంసకి ఎన్ని ఉంటాయి? రెక్కలు 2 ఉంటాయి. నీ ఉచ్ఛ్వాస ఒక రెక్క అయితే నిశ్వాస ఒక రెక్క. దాన్ని ఫాలో కమ్మంటున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు దీన్ని మనం ఇక బయట విషయాలతో మాకేం సంబంధం లేదండి ఆ సమయంలో. అప్పుడు నీలో ఉండేటటువంటి సూక్ష్మమైన శబ్దం బయటపడుతుంది. దాన్నే నాదబిందు కళ అంటారు. ఏమంటారండి? మనం అమ్మవారి స్తోత్రాల్లో చదువుతుంటాం కదా, అది నాదంలాగా వినపడుతుందంట. ట్రై చేయండి ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచి. అంటే మొదటి రోజున కూర్చొని రెండో మీటింగ్కి వచ్చేసి నాకు వినపడలేదండి అనకండి. ప్రాక్టీస్ చేయండి. కనీసం 3 నెలలు చేయాలి. ఎర్లీ మార్నింగ్ పర్టికులర్ టైంలో లేచి మీరు చేయడం. ఆ తర్వాత అదేమిటి నాద బిందు అని అంటే ఏంటంటే జ్యోతి బిందు స్వరూపంగా కనపడుతుంది. బిందు స్వరూపంగా కనపడుతుంది. నాద బిందు కళ అంటారనమాట. దాన్ని ఎలా ఉంటారంటే అకలంక స్థితి నిల్పి నాదమను ఘంటారావమునన్ బిందు దీప కళాశ్రేణి వివేక సాధనములొప్పంబూని. ధూర్జట్టు రాస్తున్నాడు కాళహస్తీశ్వర శతకంలో. ఇది సీక్రెట్ పెట్టాడు అందులో. అకలంక స్థితి నిల్పి నాదమను ఘంటారావమునన్ బిందు దీప కళాశ్రేణి వివేక సాధనములొప్పంబూని ఆనందతారక దుర్గాటవిలో మనో మృగము గర్వస్ఫూర్తి వారించు వారికి వీడుగదా భవోగ్ర బంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా. ఎంత ప్రాక్టికల్ ఫిలాసఫీ, ప్రాక్టికల్ యోగా చెప్పాడో చూడండి అందులో. కానీ మనం వదిలేసాము అవన్నీ. కాళహస్తీశ్వర శతకం ఫుట్పాత్ మీద పడి ఉంది ఇప్పుడు. ఎవడు చదివేవాళ్ళో పడి. ఎన్నో ఉన్నాయి మనకి లైబ్రరీలో బుక్స్. ఒకటి తీసుకొని దాన్ని సాధన చేయాలి. ఐంద్రస్యేవ శరాసనస్య దధతి మధ్యే లలాటం ప్రభాం సౌక్లీం కాంతిమనుష్ణగోరివ శిరస్యాతర్వతీ సర్వతః ఏషా సౌ త్రిపురా హృది ద్యుతిరివోష్ణాంసో సదాహ స్థితాన్ ఛింద్యన్య సహసాం పదైస్త్రిభిరగం జ్యోతిర్మయీ వాంగ్మయీ. కాళిదాసు ఆమెను జ్యోతిర్మయంగా చూస్తున్నాడు గుండెల్లో. కాళిదాసు రాసినటువంటి పద్యం ఇది. లఘుస్థితిలో ఉంది ఇది. ఐంద్రస్యేవ, ఐంకారం అనేటటువంటి బీజాక్షరంతో మొదలుపెట్టాడు. ఐంద్రస్యేవ శరాసనస్య దదతి
మధ్యే లలాటం ప్రభాం సౌం క్లీం. మళ్ళీ ఐమైంది, సౌమైంది, క్లీం అయింది, ఆల్ బీజాశ్రాస్. చదువుకోవడానికి ఇచ్చేసారు ఇవి. మీరు మీకు గురువు దగ్గరికి వెళ్ళకపోయినా ఎరుగున్న స్తోత్రం చదువుకోండిరా కాళీప్రసాదుడు గనక. అంటే ఏమిటి? జ్యోతిర్మయమైనటువంటిది నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు, నీ హృదయ గుహలోనే ఉన్నది అని చెప్పేటటువంటిది మనకి ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సపర్యలు, గురువుకి ఉపచారాలు చేయాలండి. గురువు సేవ అంటారు. గోసేవ, గురుసేవ, ఇవి రెండు మన భారతీయ సాంప్రదాయం. సేవ, ఎంతో సేవ చేసేవారు శ్రీరామకృష్ణ పరమహంసకి. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఆయన ఇలాగా కాళీమాతనే ముద్ద వెళ్ళడంలా లోపలికి ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. అవి కూడా మింగలేకపోతున్నాడు. వివేకానంద ఈ 12-13 అంతరంగిక శిష్యులు ఆయన ఎప్పుడు ఆయన పాదాలు ఒత్తుతూ, ఆయన చూస్తూ, ఆయన చెప్పే వింటూ, ఆ భావంలో వాళ్ళు ఆనంద డోలికల్లో ఊగులాడుతూ సాధనని చక్కగా చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఒక రోజున అడిగారు, అందరూ వెళ్ళి కాళీమాతను దండం పెట్టుకురండి అన్నాడు. ఒక రోజున క్యూ కట్టారు. వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండం పెట్టుకుని అందరూ కూర్చున్నారు. ఏమడిగారు మీరు కాళీమాతనండి? ఏమడుగుతావు స్వామి, మాకింత విద్యని గరిపావు, ఆధ్యాత్మిక విద్యను గరిపావు, మమ్మల్ని ఇంత చక్కగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టావు, ఎన్నో అనుభూతులు మేము పండించుకున్నాము, కానీ నువ్వు ఒక్క ముద్ద కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు, మింగలేకపోతున్నావు, నీకు ద్రవం కూడా వెళ్ళడం కష్టంగా ఉంది. అందుకని మా గురువు గారు స్వస్థత చేకూరి ఆహారం తీసుకునేటటువంటి శక్తిని అనుగ్రహించమని వచ్చామన్నాడు. మనం అందరం ఏమనుకుంటాం? చాలా సబబైనటువంటిదే అడిగారని. నేను వెళ్ళి దండం పెట్టుకొస్తానన్నాడు ఈయన. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడు. వివేకానంద ఊరుకోడు కదా, మీరేమి దండం పెట్టుకొచ్చారని అడిగాడు. ఏం చెప్పను నరేన్, నేను అమ్మవారి దగ్గరికి వెళ్తే కాళీ పగలబడి నవ్వుతోంది నన్ను చూసి, వాళ్ళందరూ తినే ఆహారం నువ్వు తిన్నట్టు కాదా, వాళ్ళు ఎందుకు తెలుసుకోవట్లేదు అని అడిగిందంట. ఆత్మవత్ సర్వభూతాని, వాళ్ళు ఇంకా దే ఆర్ థింకింగ్ యువర్ ఓన్ ఎంటిటీ, ఏ బాడీ, ఏ ఉపాధి అని అనుకుంటున్నారు. నువ్వు ఆత్మస్వరూపుడు అని వాళ్ళు తెలుసుకోవడంలే. ఆత్మ అంతా ఉంది కదా, ఇందాక ఈయన సర్వం బ్రహ్మమయం అన్నట్టుగా అంతా ఉంది కదా. ఈయనకి ఒక ఇదేంటంటే, పండితుడు ఎవరైనా వెళ్తే నువ్వు ఇట్రా, నువ్వు రాకలే, రా, నీకేమొచ్చు? తర్కం వచ్చా, న్యాయం వచ్చా, వైశేషికం వచ్చా, పూర్వమీమాంస తెలుసా, ఉత్తరమీమాంస తెలుసా, ఆ ఉపనిషత్తు ఏం చెప్తుంది, ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందని వాడు నాకు ఇది తెలియదు అనేదాకా వాడు కూర్చోబెట్టి అరుగు మీద తెలియదు నేర్చుకో అని పంపించేవాడు. ఇది ఒక వీక్నెస్ కొంతమందికి ఉంటుంది. పండితుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారికి అలాంటి ఒక లోపం ఉంది. గురువుగారు చూశారు, వీడు అన్నీ నేర్చుకొని నా దగ్గర ప్రతి వాడి దగ్గర ఇది వచ్చా అది వచ్చా అని అడిగి అందరినీ వాళ్ళని కించపరిచి పంపిస్తున్నాడే అని చెప్పి ఒకసారి పిలిచి, ఇది మాని, ఇది ధర్మం కాదు నీకు, ఇంకోళ్ళని కించపరుచున్నావు అని చెప్తే అప్పటి నుంచి అతను మానేశాడు. మౌనంలోనే ఉండిపోయినాడు అనమాట. మౌనంలో ఉండి ధ్యానం అంటే గురువు కనిపెట్టి దాని యొక్క ఆ రోగానికి మందుని చెప్పాడనమాట. నువ్వు ఇది కాదురా, మనం ఆత్మానుభూతిని పొందవలసిన వాడివి, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లాగా అని అంటే మానేసి ఇంకా సాధన ద్వారా అప్పటి నుంచి ఈ యొక్క సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు అవి వచ్చినాయి అనమాట. సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం. ఏం చెప్పాలి అనేటటువంటి. కాబట్టి నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. శ్రీరామకృష్ణ పరమహంస గారు బ్రహ్మను తెలుసుకున్నాడు, బ్రహ్మణి స్థిత, దాంట్లోనే కూర్చున్నాడు హాయిగా. బ్రహ్మణ మహర్షి గారు దాంట్లోనే కూర్చున్నారు హాయిగా. తత్వమసి అనేటటువంటి వాక్యానికి పెర్సానిఫికేషన్, ఒక రూపం కనిపిస్తే అదే రమణ మహర్షి గారు తత్వమసి. అర్థమవుతుందండి? అంటే అంతది ఎందుకు చూపిస్తున్నారంటే నువ్వు కూడా అంత కొద్ది సాధన ద్వారా దాని యొక్క అర్థాన్ని తెలుసుకో అని చెప్తున్నారనమాట. తర్వాత 23 మరి నేనేం చేయాలి సార్
అని అంటే నీ యొక్క మిషన్ ఏంటంటే, అంటే పిల్లలకు కాదు, సతీష్కిను ఇతనికి కాదు, మనకి ఈ శరీరం వదిలే లోపలే ఈ స్పీడ్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నారనమాట. ఏమి స్పీడు అని అంటే చదవండి. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. సయుక్తః స సుఖీ నరః, అతడు సుఖవంతుడవుతాడు. సుఖవంతుడు ఎవడు? కామక్రోధోద్భవం వేగం శక్నోతి. సంస్కృత మాటలు పదాలు ఎలాగుంటాయి, స్కాటర్డ్గా ఉంటాయి, వాటిని జాయిన్ చేయాలన్నమాట. సాంస్క్రిట్ ప్రొసోడీ లేకపోతే రైమ్ మీటర్ కానీ అట్లా ఉంటుంది. అది ఏమిటి ఇక్కడ చేయాల్సింది? కామక్రోధోద్భవం వేగం, ది రష్ ఆఫ్ స్ట్రీమ్. కామక్రోధోద్భవం, పెచ్చరిల్లిపోయే కోరికలు, ఆవేశానికి లోయేటటువంటి యొక్క వేగాన్ని, వెలాసిటీని తగ్గించమంటున్నాడు. కామక్రోధోద్భవం వేగం శక్నోతి అంటే ఎవడైతే సమర్థుడో, సోఢుం అంటే దాన్ని నిగ్రహించడంలో, సహించడంలో ఎవడైతాడో వాడు ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ అంటే ముందు, శరీర విమోక్షణాత్ శరీరం వదిలేసే లోపల ఎవడైతే వాటి యొక్క వేగాన్ని కంట్రోల్ చేయగలడో వాడేమవుతాడు? సయుక్తః ససుఖీ నరః, వాడే యోగి, వాడే ఎప్పటికీ కూడా ఆనందాన్నటువంటి సుఖాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. ఇది ఒక సీక్రెట్ మనకి ఇక్కడ చెప్పారు. అంటే మనం రోజు అనలైజ్ చేసుకోవాలి కూర్చున్నప్పుడు, ఎంత స్పీడ్గా నేను మాట్లాడుతున్నాను, ఎంత స్పీడ్గా నేను కోరికలు నాలో వస్తున్నాయి, దాన్ని కొద్దిగా తగ్గించుకుంటున్నానా, ఎంత తొందరగా నాకు కోపం వస్తుందో తగ్గించుకుంటున్నానా అనుకుంటాం. కానీ ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో మళ్ళీ మనకు వచ్చేస్తాయి, పాతయన్నీ ఎక్కడయో వస్తాయి లోపల నుంచి. వాటిని మనం శక్నోతీవ యస్సోఢుం, దాన్ని తగ్గించుకోవాలి. కోడలేదో అంటది, కొడుకేదో అంటాడు, ఇంకోటి అన్నాడు, మనం వచ్చేస్తాం లోపల నుంచి. భగవద్గీత చెప్పింది. ఎందుకంటే దానివల్ల ఇంకా ఉపద్రవాలు వస్తాయి మనకి. ఎందుకంటే మాట్లాడేస్తారు, మాట్లాడిన మాటలు కదా, మాటలే కదా హర్ట్ చేసేది. కాబట్టి శక్నోతి, ఇది చెప్పాలి ఈ శ్లోకం, ఇది బాగా చదువుకోవాలి మీరు. శక్నోతిహైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ శరీరము సంధి చేసేటప్పుడు ప్రాక్ శరీరం అయింది. ఒక ఆయన నా దగ్గర చదివిన ఫ్రాక్చరీ అన్నారు, ఏంటి సార్ అన్నాడు. ఫ్రాక్చర్ అనుకుంటున్నాడు. ప్రాక్ శరీరం ముందు, శరీర విమోచన, శరీరం వదిలేసే లోపల ఎవరైతే దాని ముందు శక్నోతీవా, ఎవడైతే సమర్థుడవుతాడో, ఎవడైతే ఈ యొక్క కామక్రోధోద్భవం వేగం, దీని యొక్క వెలాసిటీని ఎవడైతే కంట్రోల్ చేయగలడో వాడే యోగి, వాడు సుఖవంతుడు అని చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. ఒకసారి మళ్ళీ చెప్దాం. శక్నోతిహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. One who can withstand in this life, before the liberation from the body, the current arising out of lust and anger, he or she is a yogi. ఇది స్వామి రంగనాథ ఇచ్చినటువంటి కామెంటరీ అన్నమాట దీని మీద. ఇంగ్లీష్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా పట్టుకొచ్చాను నేను. వన్ హూ కెన్ విత్ స్టాండ్ ఇన్ దిస్ లైఫ్ బిఫోర్ ద డిపార్చర్ ది కరెంట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ లస్ట్ ఆర్ యాంగర్, ఎవడైతే చేయగలడో వాడు అనేటటువంటిది. ఇంకా వీడికి ఏముంటుందంటే, ఇందాక నేను చెప్పినట్టుగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, శ్రీరామకృష్ణ పరమహంస వాళ్ళు అంతఃసుఖంలో ఉంటారు వాళ్ళు. ఆ శ్లోకం 24వ శ్లోకం. యో అంతఃసుఖో అంతరారామ తథా అంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యహ, యో అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యహ అనమాట. అది యహ అంటే ఎవరైతే, ఎవరైతే అంతఃసుఖ, అంతరాత్మయందే సుఖము గలవాడు. ఇందాక చెప్పాం కదా, వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్ అంతా కూడా అంతరాత్మయందే సుఖము గలవాడు. అంతరారామ,
అంతరాత్మ ఎందే క్రీడించువాడు. నువ్వు అంతరాత్మలో క్రీడించవు, బహిరాత్మలో క్రీడిస్తుంటావు ఎప్పుడు. బయట ఎంతసేపు బయట గేమ్ ఆడి లోపల గేమ్ మొదలుపెట్టి అంటున్నాడు. ఇట్స్ నాట్ ద గేమ్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్ మైండ్. సిట్ క్వైట్లీ. దానికి ఏంటంటే ముందు అలవాటు చేయాలి. ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ టైంలో మనం కూర్చోవడం, పద్మాసనాలు అవన్నీ వేసి మనం ఏమి బాధపడక్కర్లేదు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అట్లా సుఖాసనంలో కూర్చొని కొద్దిగా దాన్ని వాచ్ చేయండి. ఇప్పుడు దొంగ వచ్చాడు అనుకోండి, దొంగతనానికి ఏ బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో పోలీసోడు కనబడ్డాడు అనుకోండి, దొంగ ఏం చేస్తాడు? తప్పించుకుపోతాడు. ఎక్కడ అలాగే మనస్సు అనేది ఒక పెద్ద దొంగ. దాన్ని బుద్ధితోటి వాచ్ పెట్టామనుకో, పోలీస్ వాచ్, అది ఏమవుతుందంటే కంట్రోల్లో ఉంటుంది అనమాట. మనం ఏంటంటే బుద్ధి, మనం దొంగ పోలీసు కలిసిపోతున్నారు మన దగ్గర. ఇప్పుడు బయట కలుస్తున్నట్టుగానే, అంటే అందరు కాదు పోలీసులు, వీళ్ళు కలిసిపోతే ఏమవుతుంది? అంత గొడవే కదా. కాబట్టి నువ్వు అలా వద్దు. అంతఃసుఖము అంతరారామము నీలోనే ఉంది అని అక్కడ నెమ్మదిగా నీకేమవుతుందంటే జ్ఞానము నెమ్మదిగా ఆవిష్కరింపబడుతుంది. ఇందాక చెప్పినట్టుగా జ్ఞానం ఎప్పుడు వస్తుందో అజ్ఞానం అనేటటువంటిది నెమ్మదిగా తొలగిపోతుంది. అప్పుడు ఎవరేది చెప్పినా మౌనముగా వింటాం, మౌనముగా ఉంటాం. మనం మౌనముగా అంటే ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించకూడదు. వీఆర్ ఆల్వేజ్ ఇన్ రియాక్షన్ మోడ్. షిఫ్ట్ టు రెస్పాన్స్ మోడ్ అన్నాడు ఒక ఆయన. డోంట్ రియాక్ట్, రెస్పాండ్. ఇల్లంతా చక్కెరబాకరగా ఉందనుకోండి, ఆడ ఇక్కడ పెట్టాడు, ఈడు ఇక్కడ పెట్టాడు, చాప అక్కడ పడేసాడు, వచ్చే బదులు నువ్వు సరిగా దాన్ని పెడుతున్నావు అనుకో, రెస్పాండ్ అయినట్టు. వాడు చూస్తాడు, అరే నాన్నగారే ఇంత కష్టపడి దుప్పటి దులిపేస్తున్నాడే, మనం తప్పు రామని రేపు మనం దులిపేం, 3 రోజులకు 4 రోజులకు మొదలు పెడతారు. సో యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. అదేనమాట. మనం అన్నిటికీ కోప్పడిపోయి అన్నిటికీ చేస్తే అదే వాళ్ళకి వస్తుంది. కాబట్టి అంతఃసుఖం ఇది బాగా పట్టుకోవాలండి మీరు. ఈ అధ్యాయం అందుకే చాలా నేను ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఈ శ్లోకాలు. అంతరారామ అంతర్జ్యోతి. అంతర్జ్యోతి, జ్యోతిస్వరూపంగా నీలో, మనలో జ్యోతి ఉంది అని చెప్పడానికి శరీరం వెళ్ళిపోయిన తర్వాత నెత్తి దగ్గర, శిరస్సు దగ్గర దీపం ఎందుకు పెడుతున్నారు? అదే అర్థం. దీంట్లో జ్యోతి ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మనం వీఆర్ ఆల్ రెంట్ తీసుకున్నాం ఈ బాడీ, అర్థమైందా? పూర్వజన్మ కర్మల వలన దీంట్లో పడ్డాం ఇక్కడ వచ్చి. అద్దిల్లో ఉన్నాం మనం. అద్దిల్లో ఎప్పుడైనా ఖాళీ చేయాల్సిందే కదా, చేయాలా అక్కర్లేదా? అలా అనుకోండి, ఏదో రోజున వికెట్ చేయాలి, అమ్మా అని భయపడక్కర్లా. నువ్వు పుట్టడం ఎంత సహజమో, జాతస్యహి మరణం ధ్రువం, తస్మాన్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి, మొదలే చెప్పేశాడు ఆయన. అందుకే రామకృష్ణ మఠంలో ఎవరైనా సన్యాసులు ఎవరైనా కాలం చేశారనుకోండి, వాళ్ళకు కండిషన్ ఉంటుంది, ఎవరు ఏడవద్దంటారు. సింపుల్ లెఫ్ట్ ద బాడీ అంతే. అద్దిళ్ళు ఖాళీ చేసాడు అంతే. ఇంకో అద్దిళ్ళు ఎత్తుక్కుంటున్నాడు, ఇక్కడ కర్మల సంచి పట్టుకెళ్ళి ఇంకో చోట చేరుతున్నాడు. ఇంకో దుకాణం ఓపెనింగ్. అలా దుకాణాలు ఓపెన్ చేసి ఎన్నో జన్మల నుంచి ఇలా వచ్చాం. ఏదో ఒక జన్మలో ఇదిగో భగవద్గీత వింటాం, దాన్ని అనుష్ఠానం ఇంకో జన్మలో నెమ్మదిగా వస్తే ఏమవుతుంది? పరిపక్వత వస్తుంది అనేటటువంటిది. అంతఃసుఖము, అంతరారామము, అంతర్జ్యోతి, 3 మాటలను చక్కగా అక్కడ ప్రయోగించారు. ఇంకా ఆఖరి శ్లోకంలోకి మనం వచ్చేసాం. ఇది ఈ అధ్యాయముకి అంతా కూడా తలమానికమైనటువంటి శ్లోకం అన్నమాట. 29వ శ్లోకం ఇది. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. మాం అని ఎక్కడైనా వస్తే నన్ను అని అర్థం. సోమర్సెట్ మామ్ కాదు ఇక్కడ. మాం అంటే నన్ను అని. మాం అంటే నన్ను. జ్ఞాత్వా తెలుసుకున్నవాడు, ఎరగడం, ఎరుక అంటాడు. నన్ను తెలుసుకున్నటువంటి వాడు శాంతిం రుచ్చతి. అక్కడ మృచ్చతి కాదు, అది శాంతిం రుచ్చతి. రుచ్చతి అంటే పొందుతాడు, శాంతిని పొందుతాడు. నన్ను తెలుసుకున్నవాడు. నన్ను ఏ విధంగా తెలుసుకున్నవాడు? ఆ టెక్నిక్ ఇస్తున్నారు. భోక్తారం యజ్ఞ తపసాం.
యజ్ఞ తపస్సులకి భోక్తను నేను అని తెలుసుకున్నవాడు. నువ్వు యజ్ఞం చేస్తున్నావు, నువ్వు తపస్సు చేస్తున్నావు, అది ఎవరికి లక్ష్యం? ఎవరు? ఆయనే కదా. భోక్త అంటే భోజనం చేసేవాడనే కాదు, స్వీకరించేటటువంటి వాడు. నీ యజ్ఞానికి, నీ దానానికి, నీ తపస్సుగా అన్నిటువంటిది స్వీకరించేటటువంటిది పరబ్రహ్మ ఉంది కదా. అది సర్వలోక మహేశ్వరం, అన్నిటికీ యజమాని. మహేశ్వరుడు అంటే సుప్రీం కమాండర్ అనమాట. క్రియేటర్, డిస్ట్రాయ్ అన్నీ ఉన్నాయి దాంట్లో మహేశ్వరుల్లో. ఆ సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి ఈశ్వరుడిగా, నియామకుడుగా, ప్రభువుగా. సర్వభూతానాం, ఇంకొకటి తెలుసుకోందంటే సర్వభూతానాం, అన్ని ప్రాణులకి కూడా సుహృదం, హితాన్ని చేకూర్చేవాడుగా నన్ను ఎవరైతే తెలుసుకుంటాడో వాడు మాం శాంతి మృచ్చతి, నన్ను పొందుతాడు, శాంతిని పొందుతాడు. అదనమాట. ఇది మా చేత మా గురువుగారు చెప్పినప్పుడు ఇది బై హార్ట్ చేసుకొచ్చి నెక్స్ట్ యజ్ఞంలో చెప్పమనేవారు. మిమ్మల్ని నేను చెప్పమని అడగట్లేదు, ట్రై చేయొచ్చు మీరు. చెప్పులేదు ఇక్కడ రాగానే భోక్తారు చెప్పకండి చెప్పిన తర్వాత కూర్చోమనేవాడు ఆయన. అంత నేను చేశాను అనుకోండి, నెక్స్ట్ మీటింగ్కి కారు రాదు, నేను రాను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. వన్ అటైన్స్ పీస్. స్వామి రంగనాథానందజీ ఎంత చక్కగా రాస్తారో ఇంగ్లీష్ చూడండి. వన్ అటైన్స్ పీస్ బై నోయింగ్ మీ యాజ్ లార్డ్ ఆఫ్ ఆల్ వరల్డ్స్. ఏమని చెప్పారు ఆయన? సర్వలోక మహేశ్వరం, అందుకనే లార్డ్ ఆఫ్ ఆల్ వరల్డ్స్. ఇంకేమన్నారు? అండ్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆల్ ఫ్రెండ్, సుహృదం సర్వభూతానం, అందరి యొక్క సుహృత్, వాళ్ళ యొక్క వెల్ఫేర్ను కోరేటటువంటి వాడుగా నన్ను ఎవరైతే గ్రహిస్తారో వాడు ఎప్పుడు శాంతిని పొందుతాడు అనేటటువంటిది అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంతో మనం ఈ యొక్క 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగం. మొన్న వచ్చేటప్పుడు ఒక ఆయన అన్న, అప్పుడే 4 యోగాలు అయిపోయినాయి సార్, అంత తొందరగా అయిపోతుంది అన్నాడు. అంటే ఆయనకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది కనుక. ఇంకోటి ఏమిటంటే అసలు బండి కదలట్లేదు సార్, ఇంకా 18వ స్టేషన్ ఎప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇంకా 5వ స్టేషన్లోనే ఉంది, 8 ఎప్పుడు వెళ్తుందని. సో దట్ డిపెండ్స్ అపాన్ అవర్ యాటిట్యూడ్. బృహదీశ్వర ఆలయం అని ఉంది కదా, రాజేంద్ర చోళుడు కట్టాడు ఎప్పుడో 1200 సంవత్సరాల క్రితం. అంటే ఒక రోజు నైట్ టైం షిఫ్ట్లో వెళ్ళాడు అనమాట. అప్పుడు 24/7 వర్క్ అప్పుడు ఉందండి, ఇప్పుడు ఐటీ కంపెనీలు కాదు. ఎందుకంటే నేను వెళ్ళిపోయే లోపల, ఈ ప్రపంచాన్ని వదిలే లోపల బృహత్ అంటే చాలా పెద్దదైనటువంటి ఈశ్వరాలయం కట్టాలి అని ఆయన ఆబ్జెక్టివ్, మోటో. ఆ ఆశయంతో ఆయన కడుతూ రాత్రులు కూడా శిల్పులు చెక్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవారు. ఓసారి అసలు పనులు ఎలా జరుగుతుంది నైట్ షిఫ్ట్ అని చెక్కింగ్కి వెళ్ళాడు ఆయన. చెక్కింగ్కి వెళ్తే మనలా గిరీటాలు పెట్టుకెళ్తే వాళ్ళందరూ బాగా లేచి కొడుతుంటారు. అందుకని ప్రచ్ఛన్న వేషంలో వెళ్ళాడు, ఇన్ డిస్గైజ్ వెళ్ళాడు అనమాట. వెళ్ళి గుర్రం అక్కడ ఆపేసి ఒకడో సెక్యూరిటీగా పెట్టుకొని మామూలుగా వెళ్ళి పంచి కట్టుకొని తలపాగా కట్టుకొని వెళ్ళాడు. కొడుతున్నాడు, రాళ్ళు కొడుతున్నాడు ఒకతను. ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నీకు కళ్ళు రాజని తెలియదు కదా, ఏ కళ్ళు కనపట్లేదా? గులి రాయి కొడుతున్నాను. ఏం కొడుతున్నావు అన్నది అన్నాడు. ఎందుకు చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావేంటి? నాకు తినడానికి ధాన్యం ఇస్తారు ఇది కొడితే, అప్పుడప్పుడు బార్టర్ సిస్టమ్, అప్పుడు ఏంటంటే డబ్బులు కాయిన్స్ లేవు కదా ఇప్పుడు అన్నీ, అందుకని ఇస్తారు. ఇంకా కొద్దిగా ఏం అనలేదు ఆయన, అబ్జర్వింగ్ ఎలా చెప్తున్నారని. ఇంకో ముందుకు వెళ్ళాడు. ఇంకో ఆయన ఏం చేస్తున్నాడంటే ఇదే రాళ్ళు కొడుతున్నాడు శిల్పం. ఏం చేస్తున్నావు అన్నాడు. నేను నా భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి ఈ పని చేస్తున్నాను అన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంకొకరు కొడుతున్నాడు ఇదే పని. ఏం చేస్తున్నాడు? మా రాజు ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి శివాలయం కట్టాలనే ఒక సంకల్పంతో ఉన్నాడు. ఆ సంకల్పం నెరవేర్చడానికి నేను కూడా దీంట్లో ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నాను, శిల్పాన్ని చెక్కుతున్నాను అన్నాడు. ఆ ముగ్గురిని మర్నాడు ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళి సేనాధిపతిని పంపి ముగ్గురిని సభకు రమ్మన్నాడు.
మొదటి వాడిని వెంటనే రామంగారు లాంటి ఒక మంత్రిని పిలిచి వీడికి సరిగా బుద్ధి నేర్పు, వీడు ఎంతసేపు తినడం కోసమే ఆలోచిస్తున్నాడు. రెండో వాడిని ట్రైనింగ్ అంటే ఇది ఓరియంటేషన్ క్లాసులు పెట్టాడు. మూడో వాడికి ఏం చేశారంటే నువ్వు నీ టీంకి హెడ్ రా, నువ్వు బాగా చేస్తున్నావు. ఇంత పెద్ద గ్రానైట్ స్టోన్ చెక్కింది అంత ఎత్తు ఏ క్రేనులు లేకుండా ఆ రోజుల్లో లిఫ్ట్ చేసి పెట్టారు వాళ్ళు. ఫారినర్స్ వెస్టర్నర్స్ వచ్చి ఇప్పుడంటే జేసీబీ క్రేన్లు ఈ క్రేన్లు వచ్చినాయి, కానీ అప్పుడు ఎలాగెత్తారు. నేను కూడా వెళ్ళాను ఆ టెంపుల్ని. నేను ఏ టెంపుల్కైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క కథను అడుగుతాను, ఇలా ఎలా కట్టగలిగారు మీరు అని. అంటే చాలామంది వచ్చి చెడగోపురం పెట్టించుకొని మంత్రం చేస్తాం, కానీ ఇలా అడిగేవాళ్ళు తక్కువ అండి, మీరు అడిగారు కనుక జనం లేరు కనుక చెప్తానని చెప్పి ఆ ప్రక్క విలేజ్ నుంచి ఒక 12-15 కిలోమీటర్ల నుంచి ఒక రోడ్డు ఒకటి నిర్మించారంట. ఆ రోడ్డుని నిర్మించి దాని మీదకి ఏనుగుల చేత దీన్ని దొర్లించుకుంటూ వచ్చి ఆ హైట్ పెట్టి ఆ రోడ్డుని తీసేశారట. ఆ విధంగా అది చేశారట. అంత గొప్ప ఆలయం బృహదీశ్వర ఆలయం. అంటే ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నాను, ఈ కథ కాదు ఇది యథార్థం. ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ యాటిట్యూడ్. ఒకడేమో ఇది చేస్తున్నానంటాడు, ఇంకోడేమో దానికోసం, ఇంకోటి ఏం చేస్తున్నాడు, హయ్యర్ గోల్ చూస్తున్నాడు. సో లైఫ్లో ఎవడి పైకి వస్తాడంటే హయ్యర్ గోల్ చూసినవాడు గొప్పవాడు అవుతాడు అనేటటువంటిది అది చెప్తున్నారు. అందుకే ఏం చెప్తున్నారు మనకి, తన్నిష్ట తత్పరాయణ తద్బుద్ధయ అని చెప్పారు కదా. ఆ మూడు వాళ్ళలో కనపడుతున్నాయి మనకి. ఈ విధంగా మనం కర్మ అతను చేస్తున్నాడు, కానీ కర్మని ఒక నోబుల్ ఐడియా ఒక దాన్ని తీసుకురావడానికి చేస్తున్నాడు. అందుకే నేనేం చెప్తాను, జ్ఞానాన్ని మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది, తర్వాత మనకి రిఫార్మ్ చేస్తుంది, తర్వాత ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. రిఫార్మ్ రాలేదంటే చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. గొంగళీ పురుగు ఏడుస్తూ ఉంది, నన్నందరూ కూడా అసహించుకుంటున్నారని ఏడిచి 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 బాధపడి ఆఖరికి ఏమైందనంటే అంతర్మథనం చెంది ఆఖరికి సీతాకోక చిలుక బటర్ఫ్లై లాగా బయటకు వస్తుంది. అందరూ దాన్ని ఆకర్షణీయమైన వస్తువుగా దాన్ని చూస్తున్నారు. అలాగే మనలో కూడా ఒక సీతాకోక చిలుక దాగి ఉంది, దాన్ని బయటికి తీయండి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమహంస. అంటే ఏమిటి, పరమాత్మతో నువ్వు ఎప్పుడైతే అంతర్జ్యోతి అంతరాత్మన అంతరారామ ఆనందాన్ని నువ్వు పొందాలి అనేటటువంటిది ఇదివరకు అధ్యాయంలో చెప్పారు, ఇప్పుడు అధ్యాయంలో కూడా చెప్తున్నారు. ఇది మనం అలవరుచుకోవలసిన విషయం అని చెప్తూ మీకు మనవి చేస్తూ 29వ శ్లోకంతో ఈ రోజున మనం ఈ యొక్క ఉపన్యాసాన్ని ఉపసంహరిస్తున్నాం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయః. ఈ విధంగా 5వ అధ్యాయాన్ని మనం చక్కగా ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం.